Hello students, welcome to our beautiful world called chemistry and this is Ajay Jumdi, your favorite chemistry educator. And పడుకున్నలందరూ ఒక్కసారి ఫటాఫట్ నిద్ర లేవండి. ఓకే నా టుడే we are going to learn about general organic chemistry GOC. This is one of the important chapter, most awaited chapter. చాలా మంది ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయమని అంటున్నారు. సో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను ఆర్గానిక్ కెమిస్ట్రీతోని. ఓకేనా? సో సి హియర్ బచ్చో, మనకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి 3 to 4 మార్క్స్ అడుగుతున్నాడు. ఓకేనా? హైడ్రోకార్బన్స్ కూడా దీనిలో కంప్లీట్ చేసి కలుపుకున్నట్టయితే మనకి 6 to 8 మార్క్స్ అడుగుతున్నారు ఇక్కడ నుంచి. ఓకేనా? సో దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? సి హియర్ బచ్చో. Today we are going to learn about inductive effect, mesomeric effect, resonance, and hyperconjugation and stability of carbocation, carboanion, free radical. అన్నీ ఒకటే వీడియోలో చేస్తాను, వన్ షాట్ చేస్తాను, లేదా వీడియో డిస్టెన్స్ని బట్టి చూస్తాను. మోస్ట్లీ 4 ఎఫెక్ట్లు అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే అసిడిక్ స్ట్రెంత్ అంటే ఏంటిది, బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటిది, అండ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ అంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోనేన్ అంటే అనేది వేటి మీద అడుగుతాడు. ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బేసికల్గా అడుగుతాడు. అండ్ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ కూడా ఇంపార్టెంట్, అక్కడ నుంచి కూడా అడుగుతాడు. అండ్ మనకి ఐసోమరిజం నుంచి కూడా అడుగుతారు. అది కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి వస్తుంది. బట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనం చెప్పుకునేది ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్, రెజోనెన్స్ అండ్ హైపర్ కాంజుగేషన్ అండ్ కార్బోకేటైన్, కార్బోనేన్ అండ్ ఫ్రీ రాడికల్ అండ్ ఆరోమాటిసిటీ. ఓకేనా? సో ఇవి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం బేసికల్గా ఎక్కువ చదువుకునేటివి. ఓకేనా? సో ఇక్కడ నుంచి మాత్రం క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో నేను ఆల్రెడీ చెప్పాను. సో లెటస్ గో టు ద వాట్ ఎఫెక్ట్స్. ఓకేనా పిల్లలు? ఓకే అందరూ పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్ కూర్చోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకేనా? సో నోట్ చేసుకొని ప్రతి పాయింట్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అప్పుడే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కింగ్ అవుతారు. సో యూ ఆర్ ద కింగ్. ఓకేనా? యూ విల్ గోయింగ్ టు బికమ్ ఏ కింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. నేను షూర్గా గ్యారంటీ ఇస్తున్నాను. చెప్పే ప్రతి వర్డ్ మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మీకు క్లియర్గా చెప్పలో తెలియదు, బట్ మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. సి హియర్ కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ కూడా తెలుసుకోబోతున్నారు. సి హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టాక్ అబౌట్ వాట్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఈ బోర్డు మీద ఉన్న ఈ కథ మొత్తం వచ్చినట్టయితే మీరు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కింగ్ అయిపోతారు. సి హియర్ ఫస్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్తో స్టార్ట్ చేస్తాం. సో ఐ విల్ టెల్ వన్ డెఫినేషన్ ఫర్ ది ఇండక్టివ్ ఎఫెక్ట్. ఐ హోప్ మీకు అది అర్థం కాదు, బట్ చదవడం నా బాధ్యత. దాని తర్వాత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి హియర్ ద పోలరైజేషన్ ఆఫ్ a sigma bond due to electron donating or withdrawing effect of adjacent group or atom is called as a inductive effect. So ఏం లేదు పిల్లలు ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏదైనా ఉన్నప్పుడు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనుకుంటాం, ఇది ఒక ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనుకుందాం. ఏదన్నా ఒకటి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే ఉంది అనుకుందాం. దీనికి అడ్జసెంట్ ఉన్న ఒక కార్బన్ ఉన్నా లేదా ఇంకేదైనా ఆటం ఉన్నా కూడా ఇది ఏం చేస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయిందనుకో, దీనికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయిందనుకో, దీని దగ్గరికి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడైనా ఎలక్ట్రాన్ని లాక్కున్నప్పుడైనా ఏమవుతుంది పిల్లలు, ఆపోజిట్ పోల్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకో, దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనిపైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇది ఎలక్ట్రాన్ గెయిన్ తీసుకుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది అనుకో, దీనికి ఇది ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఇది దీనికి డొనేట్ చేస్తుంది. దీనిపైకి ఏ ఛార్జ్ వస్తుంది, మనకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీనిపైకి మనకు పాజిటివ్, అంటే పోలరైజేషన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ బాండ్ అనేటువంటి షిఫ్ట్ అవుతుంది, సిగ్మా బాండ్ అనేటువంటి షిఫ్ట్ అవుతుంది. మీకు అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్తాను, కాన్సెప్ట్గా వినండి. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటి మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇంకోటి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. వీటి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అమ్మాయి సార్ కొంచెం స్లోగా చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఓకే బచ్చు ఆజా లిజన్. ఓకేనా? సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాంపౌండ్ తీసుకున్న పిల్లలు, ఇక్కడ నేను కాంపౌండ్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది అనుకుందాం. ఈడబ్ల్యూజీ అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది అనుకుందాం. నేను షార్ట్ కట్లో రాశాను. ఓకేనా? దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా? సిఆర్ ఇక్కడ కాంపౌండ్ దానికి అటాచ్ అయింది, CH2 CH3 అనే కాంపౌండ్ అటాచ్ అయింది. సో ఇది ఎలక్ట్రాన్ ఏంటిది, విత్డ్రాయింగ్ గ్రూప్. ఏ క్యా కరేగా ఎలక్ట్రాన్స్ కో విత్డ్రా కరేగా. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటుంది, లాక్ ఉంటుంది దాని పక్కన ఎవరున్నా కూడా. ఎందుకంటే అదేంటిది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకేనా? బ్యాంకులో మనం పైసలు ఎలా తీసుకుంటామో బ్యాంక్ నుంచి, దీని పక్కన ఉన్న దాని దగ్గరికి ఇది ఎలక్ట్రాన్ లాగేసుకుంటుంది. సి హియర్ ఇప్పుడు ఈ కార్బన్ ఉంది అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. సో దాని మధ్యలో సిగ్మా బాండ్ ఉంది. ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతాయి, కిచక్ దాని సైడ్ మూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది కూడా కార్బనే కదా. సో దీనికి ఫస్ట్ కార్బన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటుంది. ఓకేనా? దీని తర్వాత కార్బన్ కూడా ఉంది కదా,
అర్థమవుతుందా? దీని దగ్గరికి వెళ్ళి కూడా ఈ సిగ్మా బాండ్ని కొంచెం లాక్ ఉంటుంది అండ్ థర్డ్ దాని దగ్గరికి వెళ్ళి కూడా లాక్ ఉంటుంది. ఓకేనా? 3 కార్బన్స్ దాకా ఈ ఎఫెక్ట్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. 3 కార్బన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్ని లాక్ ఉంటుంది, ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకేనా ఓకేనా పిల్లలు? ఓకే. సో దానివల్ల ఏమవుతుంది? ఇది ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది కాబట్టి దీనిపైకి ఏ చార్జ్ వస్తుంది బచ్చో? పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? సో ఇది పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్, దీన్ని డెల్ నెగిటివ్ అంటాం. సో ఇది ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది ఎందుకంటే ఇది తీసుకుంటుంది, అందుకని దీనిపైకి ఏ చార్జ్ వస్తుంది? పార్షియల్లీ పాజిటివ్, దీనిపై కూడా పార్షియల్లీ పాజిటివ్, దీనిపై కూడా పార్షియల్లీ పాజిటివ్. సో అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ కార్బన్ దగ్గరికి లాస్ అవుతాయి, దానికంటే కొంచెం తక్కువ ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఇంకొంచెం తక్కువ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. ఎందుకంటే దగ్గర ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్, దాని దగ్గర ఉన్న కాడికి ఎక్కువ లాక్కుంటారు. అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్ సి హియర్, ఇక్కడ మనకి ఏం జరిగింది? దీన్నే మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం, బట్ దీన్ని మనం నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకంటే సి హియర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని మనం -I గ్రూప్ అంటాం. వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని మనం -I గ్రూప్ అంటాం. ఈ మొత్తం ఎఫెక్ట్ని మనం +I ఎఫెక్ట్ అంటాం, -I ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఇక్కడ సిగ్మా బాండ్ అనేటువంటి పార్షియల్లీ మనకు ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ వరకు మనకు అది సి హియర్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఇది ఎలక్ట్రోనెగటివిటీ దీనికి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సి హియర్. సో దాన్ని -I ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? కొంచెం లాగ్ అనిపిస్తుంది కావచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం, మనం ఫాస్ట్గా కవర్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నది వస్తే మీకు ఆల్మోస్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Y అనేటువంటిది ఇంకో ఆటం ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఓకేనా? ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనుకుందాం. ఓకేనా? వాట్, ఇక్కడ మనం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ తీసుకున్నాం, అది ఏదన్నా తీసుకోవచ్చు, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ తీసుకుంటాను ఇక్కడ. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఓకేనా? మంచి సోను సుధులాగా ఏం చేస్తుంది? పాపం దాన ధర్మాలు కలిగి చేసేటువంటి దానికి ఏంటిది ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. సో అది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఓకేనా? ఈ Y ఇప్పుడు ఈ కార్బన్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఓకేనా? దీనికే కాదు, దీనికి కూడా డొనేట్ చేస్తే, దీనికి కూడా డొనేట్ చేస్తే, ఫస్ట్ ఉన్న దానికి ఎక్కువ డొనేట్ చేస్తుంది. అంతే కదా? ఇప్పుడు మన పొలిటికల్ సిస్టంలో అదే ఉంది కదా. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఒక ఐస్ ముక్క తీసుకొస్తాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు కదా. సో ఫస్ట్ వన్ చేతిలో పెడతాడు, ఐస్ ముక్క బాగానే ఉంటుంది, అది లాస్ట్ వన్ చేతిలో పోయేపరికి మొత్తం కరిగిపోద్ది కదా. అర్థమవుతుంది కదా? సో అంతే ఇక్కడ నిధులు అన్నట్టు సి హియర్. ఓకేనా? సి హియర్ ఇక్కడ. సో ఫస్ట్ దానికి ఎక్కువ డొనేట్ చేసింది, దాని తర్వాత ఇంకొంచెం తక్కువ, దాని తర్వాత ఉన్నదానికి ఇంకొంచెం తక్కువ. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే డిస్టెన్స్ డిపెండెంట్. ఓకేనా? సో తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ మనకు ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటి ఉంటుంది. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. -I ఎఫెక్ట్ కావచ్చు, +I ఎఫెక్ట్ కావచ్చు. ఓకేనా? సి హియర్, ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఎప్పుడైతే వస్తుందో దీన్నే మనం +I గ్రూప్ అంటాం. ఓకేనా? +I గ్రూప్ అంటాం. ఈ మొత్తం ఎఫెక్ట్ని, ఎలక్ట్రాన్ని డొనేట్ చేసే ఎఫెక్ట్ని మనం ఏమంటామంటే +I ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? సో ఇది ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సో ఇది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కదా, ఇది డొనేట్ చేసి ఇది తీసుకుంటుంది కదా, దీనిపైకి పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనిపైకి పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. సో ఇది +I ఎఫెక్ట్, సో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇది రెండు రకాలు ఉంటుంది, ఒక +I ఎఫెక్ట్, ఒకటి -I ఎఫెక్ట్. క్లియరా? ఓకే. సి హియర్, ఇది మీ రాజ్యాంగం అన్నట్టు, ఇది చిట్టా అన్నట్టు, ఇది ఒక్కసారి అందరూ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. -I ఎఫెక్ట్ అంటే ఏంటి, +I ఎఫెక్ట్ అంటే, -I ఎఫెక్ట్ గ్రూప్ అంటే -I ఎఫెక్ట్ షో చేసేటువంటి గ్రూప్స్ ఏంటి, +I ఎఫెక్ట్ షో చేసేటువంటి గ్రూప్స్ ఏంటి. ఇవన్నీ ఏంటి? ఎలక్ట్రాన్ వాట్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. దిస్ ఆల్ గ్రూప్స్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సి హియర్ ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకునేటువంటి పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి బెట? సి హియర్ NF3కి అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకునే పవర్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కనుక మనకి NF3 ఉందనుకో, ఈ కార్బన్స్ దగ్గర ఇవన్నీ చచ్చిపోయాయి, వీటి అన్ని దగ్గరికి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది అన్నట్టు ఇది. ఓకేనా? అదే ఇక్కడ ఓన్లీ సి హియర్ లాస్ట్గా చూస్తాం. సి హియర్ ఇది -I ఎఫెక్ట్ యొక్క గ్రూప్ అన్నట్టు. ఒకవేళ ఇక్కడ బెంజిన్ ఉందనుకోండి, బెంజిన్ కొంచెం తక్కువ ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంటుంది, తక్కువ ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. బట్ ఇది ఉంటే అన్నిటికన్నా ఎక్కువ అన్నట్టు, పవర్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకేనా? పవర్ అనేటువంటిది ఎక్కువ దీనికి ఉంటుంది, దీనికంటే కొంచెం తక్కువ దీనికి, దీనికంటే కొంచెం తక్కువ దీనికి, ఇంకా 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 తక్కువ దీనికి, తక్కువ హైడ్రోజన్ అన్నిటికన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఏంటిది? -I ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకునేటువంటి కెపాసిటీ. క్లియర్? కథం, బాయ్ గుడ్ బై. -I ఎఫెక్ట్ పవర్ అనేటువంటిది అయిపోయింది. నెక్స్ట్ +I సిరీస్ చూడండి. +I సిరీస్ ఏం షో చేస్తే చెప్పండి బేటా? సియర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, EDG ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకేనా? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఏంటిది? CH- అండ్ NH- అండ్ O- అండ్ COO- అండ్ 3 డిగ్రీ ఆల్కైల్ గ్రూప్. అంటే ఏం లేదు, ఒక కార్బన్ అనేటువంటిది
డైరెక్ట్గా 3 కార్బన్స్తో అటాచ్ ఉంది అనుకోండి, సి హియర్ ఇది డైరెక్ట్గానే, ఇది డైరెక్ట్గానే, ఇది డైరెక్ట్గానే. సో 3 కార్బన్స్తో డైరెక్ట్గా అటాచ్ ఉంటుంది దాన్ని 3 డిగ్రీ అంటాం, 2 కార్బన్స్తో డైరెక్ట్గా అటాచ్ ఉంటుంది దాన్ని 2 డిగ్రీ అంటాం, ఒకటే కార్బన్తో అటాచ్ ఉంటుంది దాన్ని 1 డిగ్రీ అంటాం. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్. ఓకేనా, సో ఇక్కడ మనకు మిథైల్ ఉండొచ్చు, ఇథైల్ ఉండొచ్చు, ప్రొపైల్ ఉండొచ్చు, బ్యూటేన్ ఏదైనా ఉండొచ్చు మనకు. ఓకేనా ఓకేనా ఓకే బచ్చు. సో ఇవన్నీ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఓకేనా, ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, విత్డ్రా చేసేసుకుంటాయి. కథం అయిపోయిందా? పిల్లలు కాన్సన్ట్రేట్గా వినండి. గంట చెప్పే క్లాస్ని నేను మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను, చాలా అంటే చాలా షార్ట్ కట్లో చెప్తున్నాను. సో ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఇంతకుముందు చెప్పిందంతా ఒక్కసారి ఇలా మంచిగా పేపర్ మీద రాసుకోండి, నేనే రాసుకుంటాను. ఓకేనా, రాసుకొని గోడ కతికించండి మొత్తం. ఇక్కడ నుంచి ఏది ఫస్ట్, దేనికి ఎక్కువ మైనస్ ఎఫెక్ట్ షో చేస్తుంది, ఏది తక్కువ మైనస్ ఎఫెక్ట్ షో చేస్తుంది అంటే కళ్ళు మూసుకొని మీరు చెప్పాలి. నిద్ర లేపి అడిగినా కూడా NF3కి ఎక్కువ ఉంటుందా, అండ్ CHO కంటే ఆల్డిహైడ్కి ఎక్కువ ఉంటుందా, అండ్ COOH కార్బాక్సిలిక్ యాసిడ్కి ఎక్కువ ఉంటుందా, సో ఇలా దేనికి మైనస్ ఎఫెక్ట్ ఉంటుందంటే కళ్ళు మూసుకొని ఫటాఫట్ మీరు చెప్పగలగలే. ఇదే మీ రాజ్యాంగం. ప్లస్ ఎఫెక్ట్ దేనికి ఎక్కువ ఉంటుంది, సో ట్రిటియం TDH ఉంది కదా లాస్ట్, ఇది నేను చెప్పలేదు, ట్రిటియం, డ్యూటీరియం అండ్ హైడ్రోజన్. సో ఏదికి ఎక్కువ ఉంటుంది, ట్రిటియంకి ఎక్కువ ఉంటుంది ప్లస్ ఎఫెక్ట్. సో ఇలా దేనికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే మీరు ఫటాఫట్ చెప్పేయాలి. ఓకేనా, ఓకే. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీకు కొంచెం ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సీ హియర్ పిల్లలు, మనకు మెయిన్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ ఇలానే అడుగుతాడు. సీ హియర్ కాన్సెప్ట్గా వినండి. కంపేర్ ద అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ వాట్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ని ఏ విధంగా మనం కనుక్కోవచ్చు, అది మనకు ఎలా తెలుస్తుంది, ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ మీద బేస్ చేసుకొని మనకు అడుగుతాడు ఇలా క్వశ్చన్స్ అనేటువంటి. సీ హియర్ పిల్లలు, సో మరి చూద్దాం మనం ఎలా చేయొచ్చు. సీ హియర్ దీన్ని ఎలా చేయొచ్చో చూద్దాం ఒక్కసారి. సీ హియర్ పిల్లలు, కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క అసిడిక్ స్ట్రెంత్ ఎలా ఉంటుందో చూద్దాం. సో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటిది, COOH. ఓకేనా, దాన్ని C+OH అని కూడా అనొచ్చు. సీ హియర్ నేను ఇక్కడ C+OH అని రాస్తున్నాను, బాండ్ C+OH. ఓకేనా, సీ హియర్ పిల్లలు, సో ఇది యాసిడ్ పని ఏంటిది, H+ని డొనేట్ చేయాలి. సీ హియర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది H+ని డొనేట్ చేస్తుంది. సో H+ని డొనేట్ చేయాలంటే ఏంటిది, సో ఇక్కడ ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం ఉంది కదా, సో ఇది హైడ్రోజన్ దగ్గరికి ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇది H+గా మారుతుంది. ఓకేనా, సో దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇది H+గా మారి ఇది బయటకు వెళ్ళిపోయింది. ఓకేనా, సో యాసిడ్ పని ఏంటిది, H+ని రిలీజ్ చేయాలి. ఓకేనా, దాన్ని యాసిడ్ అంటాం. సో H+ని రిలీజ్ చేసేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఏంటిది, యానియాన్గా మారింది. ఇది యానియాన్గా మారింది. ఒకవేళ ఈ యానియాన్ అనేటువంటి స్టేబుల్ అయింది అనుకో, ఇది గుడ్ యాసిడ్ అన్నట్టు. ఓకేనా, ఇది గుడ్ యాసిడ్ ఎప్పుడైతుంది, ఇది మంచి యాసిడ్ ఎప్పుడైపోద్ది, అది దాని దగ్గరికి వెళ్ళి H+ని వదిలేసిన తర్వాత కూడా ఈ యానియాన్ స్టేబుల్గా ఉందనుకో, ఇది ఏమవుతుంది, దిస్ ఈస్ గుడ్ యాసిడ్. ఎందుకంటే ఇది దాని దగ్గరికి వెళ్ళి H+ని రిలీజ్ చేసిన తర్వాత కూడా స్టేబుల్గా ఉందన్నట్టు. ఓకేనా, ఎప్పుడు ఇది యానియాన్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో. ఓకేనా, యానియాన్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో. సీ హియర్ పిల్లలు, మనకు చార్జ్డ్ స్పీసీస్ ఎప్పుడు కానీ ఆల్వేస్ అన్స్టేబుల్, వెరీ ఇంపార్టెంట్. చార్జ్డ్ స్పీసీస్ అనేటువంటి ఎప్పుడు అన్స్టేబులే. బట్ ఇది యానియాన్గా మారింది, దీనిపైన ఛార్జ్ అనేటువంటి వచ్చింది, నెగిటివ్ ఛార్జ్. అప్పుడు ఏమైంది, ఇది అన్స్టేబుల్ అయిపోద్ది, ఈ యాసిడ్ అనేటువంటిది అన్స్టేబుల్ అయిపోతుంది. సో దీని స్టెబిలిటీ అనేటువంటిది మనకు ఎలక్ట్రాన్, సీ హియర్ ఇక్కడ నేను ఒకవేళ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెట్టాను అనుకోండి, ఇక్కడ కాన్స్టెంట్గా వినండి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఇక్కడ పెడితే ఏం చేస్తుంది పిల్లలు, చార్జ్డ్ స్పీసీస్ ఏమో అన్స్టేబుల్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, దేని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది. సియర్ ఇక్కడ ఆక్సిజన్ దగ్గర మనకు మైనస్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. దానివల్ల ఏమవుతుంది, దీని దగ్గరికి ఏంటి, ఛార్జ్ అనేటువంటి తగ్గిపోద్ది. ఛార్జ్ తగ్గిపోతే ఏమవుతుంది, సో అది చార్జ్డ్ స్పీసీస్ నుంచి అన్చార్జ్డ్ స్పీసీస్గా మారిపోతుంది, ఛార్జ్ లేని స్పీసీస్గా మారిపోతుంది. అప్పుడే స్టేబుల్ అయిపోద్ది. అర్థమవుతుందా, అంటే యాసిడ్ పని ఏంటంటే H+ని వదిలేసింది. బట్ అక్కడ యానియాన్ ఫామ్ అవుతుంది. యానియాన్కు అనేటిది ఏముంటుంది, మనకు ఛార్జ్ ఉంటుంది అది అన్స్టేబుల్. సో అందుకని అక్కడ మనం ఏం చేయాలి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ని పెట్టినామనుకో ఆ ఛార్జ్ని అది లాక్కుంటుంది, అది ఏంటి స్టేబుల్ చేస్తుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ పెట్టినామనుకో ఏమవుతుంది, దాని దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి యానియాన్ దగ్గర, మనం ఇంకా ఎలక్ట్రాన్ డొనేట్ చేసినాం దానికి, అది ఇంకా అన్స్టేబుల్ అయిపోద్ది. ఎందుకంటే ఛార్జ్ పెరుగుతూనే ఉంటుంది కదా, ఛార్జ్ తగ్గుతుంది అన్స్టేబుల్. ఓకేనా, సో సింపుల్ ఫండా అన్నట్టు, సింపుల్ ఫండా. సీ హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి పిల్లలు, యాసిడిక్ స్ట్రెంత్ ఏంటి సార్, ఎనర్జీ
సార్ మీకు చెప్పే కొద్ది అల్పస్తేమో కానీ మాకు ఊపొస్తుంది సార్. సి హియర్ అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుందా మైనస్ ఐ గ్రూప్. సి హియర్ ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఏంటిది పిల్లలు? మైనస్ ఐ ఎఫెక్ట్ ఏదైతే షో చేస్తో అవన్నీ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్సే కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పిల్లలు. ఓకేనా మరి ప్యారీ బచ్చో. సి హియర్ అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వాట్? ప్లస్ ఐ ఎఫెక్ట్. 1/+ ఐ ఎఫెక్ట్ అంటే ప్లస్ ఐ అంటే ఏంటిది? ఇది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వాట్? అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ వాట్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క అసిడిక్ స్ట్రెంత్కి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? ఓకే పిల్లలు, ఓకేనా? సి హియర్ నెక్స్ట్ ఆల్కహాల్స్ యొక్క మనం అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి చూద్దాం. సి హియర్ ఇక్కడ ఆల్కహాల్ ఉంది. ఓకేనా? సో ఆల్కహాల్ ఉంది. సో ఇది ఏం చేస్తుంది? సో ఆక్సిజన్ అనేటువంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్, ఇది హైడ్రోజన్ దగ్గరికి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో ఇది H+ లాగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మళ్ళీ ఇది యానియాన్గా మారిపోతుంది. ఈ యానియాన్ ఏంటిది? అన్స్టేబుల్. ఓకేనా? సో యానియాన్ ఏంటి? అన్స్టేబుల్. మరి దాన్ని స్టేబుల్ ఎట్లా చేయాలి? దీని పక్కన ఒక ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెట్టేసి అంటే మైనస్ ఐ గ్రూప్ని పెట్టేసి ఇది ఏం చేస్తుంది? ఆ ఛార్జ్ని లాక్కుంటుంది, ఛార్జ్ వెళ్ళిపోతుంది, స్టేబుల్ అయిపోద్ది. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్. Acidic strength is directly proportional to the acidic strength of alcohols is directly proportional to what? Minus I group and indirectly proportional to what? 1/+ I అంటే దట్ మీన్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? ప్లస్ ఐ గ్రూప్. ఓకేనా? సో రెండు ఫార్ములాస్ ఒకటే, రెండింటికి ఒకటే ఫార్ములా యూజ్ చేసి మనం చేయొచ్చు. ఓకేనా? సో లెట్ us go to the examples, then you will understand very well how they are asking questions, how we have to give the answer అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఒక 10 క్వశ్చన్ చేద్దాం మనం. 10 క్వశ్చన్ చేద్దాం, మీరు పర్ఫెక్ట్ అవుతారు 10 క్వశ్చన్ చేస్తే. సి హియర్ పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను, దాని తర్వాత పౌజ్ చేసి ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఒక రూల్ అనేటువంటి ఫాలో అవ్వాలి. డిఎన్పి ఏంటి బచ్చో? డిఎన్పి. డి అంటే డిస్టెన్స్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ ప్లస్ ఐ గ్రూప్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ మైనస్ ఐ గ్రూప్ కావచ్చు. ఓకేనా? వాటి నెంబర్. నెక్స్ట్ ఏంటంటే పవర్. అర్థమవుతుందా సార్? A- గ్రూప్కి ఎక్కువ పవర్ ఉంటుంది, A+I గ్రూప్కి ఎక్కువ పవర్ ఉంటుంది. నేను ఆర్డర్ ఇచ్చాను కదా, సో ఆర్డర్ అనేటువంటిది చూడండి. ఓకేనా? సి హియర్ నేను ఫస్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేయబోతున్నాను, కాన్సన్ట్రేట్గా వినండి. అందరూ ఈ రాజ్యాంగాన్ని ఒక్కసారి ముందర పెట్టుకొని ఆన్సర్ చేయండి, నో ప్రాబ్లం. సి హియర్ పిల్లలు, సి హియర్ ఇక్కడేముంది? COOH గ్రూప్ ఉంది. ఓకేనా? ఇక్కడేముంది? మనకు COOH గ్రూప్ ఉంది. ఇదేంటిది? మన కార్బాక్సిలిక్ యాసిడ్. ఇదేంటికి? మన కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే సార్, ఫస్ట్ మనం ఏం చూద్దాం? సో దీన్ని కమ్మేసేయండి అందరూ. ఓకేనా? దీన్ని మొత్తం కమ్మేసేయండి. దీని గురించి ఇప్పుడు పక్కన పెట్టేసేయండి అందరూ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి, మైనస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి. చూడండి సిఆర్ పిల్లలు, ఇక్కడ ఇది SF2 ఉంది, ఇక్కడ మనకు NO2 ఉంది. ఈ SF2 అండ్ NO2 బోత్ ఆర్ వాట్? మైనస్ ఐ గ్రూప్స్. ఓకేనా? బోత్ ఆర్ వాట్? మైనస్ ఐ గ్రూప్స్. ఒకసారి చూడండి, ఇక్కడ SF2 ఉంది, ఇక్కడ మనకి ఏముంది? NO2 ఉంది. ఓకేనా? సి హియర్ SF2 ఉంది, NO2 ఉంది. సి హియర్ ఫస్ట్ డిస్టెన్స్ చూడండి. సి హియర్ ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న డిస్టెన్స్ సేమే ఉంది. నెక్స్ట్ ఏం చూస్తారు? నంబర్ చూడండి. సి హియర్ ఇక్కడ 1 ఉందా, 2 ఉందా? సి హియర్ ఒకటే ఉంది, దీంట్లో ఒకటే ఉంది అండ్ దీంట్లో ఒకటే ఉంది. సో నంబర్ కూడా సేమే ఉంది, ఒకటే ఉంది. ఒకటే మైనస్ ఐ గ్రూప్ ఉంది, ఒకటే మైనస్. సి హియర్ నెక్స్ట్ ఇదేంటి? మైనస్ ఐ గ్రూప్ కదా. ఇదేంటి పిల్లలు? మైనస్ ఐ గ్రూప్. ఇదేంటిది? మైనస్ ఐ గ్రూప్. సో మైనస్ ఐ గ్రూప్ ఏంటిది? మైనస్ ఐ గ్రూప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు వాట్? మైనస్ పవర్. చూడండి పవర్ రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? పవర్. ఫస్ట్ పవర్ చెప్పండి. సో SF2కు ఉంటుందా అండ్ NO2 ఉంటుందా? ఆబ్వియస్లీ మనకు SF2కు ఉంటుంది, ఎందుకంటే అది ఫస్ట్ ఉన్నది. చూడండి ఓకేనా? ఫస్ట్ ఉంది, SF2కు పవర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మైనస్ ఐ ఎఫెక్ట్ అనేటువంటి డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు వాట్? స్ట్రెంత్ ఆఫ్ వాట్? అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ వాట్? కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? సో దీని యొక్క అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి సి హియర్ మైనస్ ఐ ఎఫెక్ట్ దేనికి ఎక్కువ ఉంటుంది? దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీనికి మనకేముంటుంది? అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. దీనికి మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కదా, సో వెన్ కంపేర్స్ టు NO2. ఓకేనా? సి హియర్ లెట్ us డూ ద నెక్స్ట్. సో ఇప్పుడు పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి ఫటాఫట్. ఓకేనా? ఫస్ట్ సి హియర్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎక్కడ ఉంది చూడండి, లేదా ఆల్కహాల్ కావచ్చు. ఓకేనా? సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఓకేనా? కమ్మేసేయండి. కమ్మేసి నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు సీ డిస్టెన్స్. సి హియర్ మనకు నెక్స్ట్ ఏముంది? ఇక్కడ మనకి ఏముంది? F ఉంది. సో ఇక్కడ కూడా మనకి FA ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి FA ఉంది. సి హియర్ ఇది ఫ్లోరినే. సో ఇదేంటిది? మైనస్ ఐ గ్రూపా ప్లస్ ఐ గ్రూపా? మీరు మంచిగా చూడండి, F అనేటువంటి ఏంటిది? మైనస్ ఐ గ్రూప్. ఓకేనా? సో ఓకే. సో పవర్ చూడండి, 3 Fలే ఉన్నాయి కాబట్టి పవర్ చూడాల్సిన అవసరమా లేదు. నెక్స్ట్ ఏం చూస్తారు? ఫస్ట్ డిస్టెన్స్. ఫస్ట్ మనం ఏం చూడాలి? ఫస్ట్ డిస్టెన్స్ చూడాలి కదా. ఓకే పిల్లలు, సో ఇదేంటిది? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఇది ఎక్కడుంది? సెకండ్ కార్బన్ దగ్గర 1 2 3. థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. ఇది 1 2. సో ఇది. సో అన్నిటికన్నా దగ్గర ఏముంది చెప్పండి డిస్టెన్స్లో?
ఆబ్వియస్లీ డిస్టెన్స్లో దగ్గర ఇదే ఉంది. ఓకేనా. సో మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, డిస్టెంట్ డిపెండెంట్, దగ్గర ఏదైతే ఉందో దానిపైన ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కదా మనకు ఫ్లోరిన్ అనేటువంటిది. ఓకేనా. మైనస్ ఎఫెక్ట్ని షో చేస్తుంది కదా. సో ఇది దీని దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది లాక్కుంటుంది. ఓకేనా. ఎక్కువ ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. అరే పిల్లలు, కార్బాక్సిలిక్ యాసిడ్కి ఏంటిది, ఇక్కడ సిఓఓ ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఈ H ప్లస్ని డొనేట్ చేస్తే కదా యాసిడ్. అర్థమవుతుందా, దీనిపైన మైనస్ ఛార్జ్ వస్తుంది బచ్చు. ఏం లేదు పిల్లలు, ఇక్కడ సిఓఓ మైనస్ ఉంది కదా, సో సిఓఓ మైనస్ వస్తుంది ఎందుకంటే ఇది H ప్లస్ని వదిలేస్తుంది. ఓకేనా. అప్పుడు ఏం చేస్తుంది ఈ ఫ్లోరిన్, ఇది ఎలక్ట్రాన్ నెగిటివ్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కదా, మైనస్ ఏ గ్రూప్ కదా, దీనికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. చార్జ్డ్ స్పీసీస్ అన్స్టేబుల్, ఇది ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది, ఆ ఛార్జ్ని తన వైపు లాక్కుంటుంది, ఛార్జ్ పోతుంది, అది స్టేబుల్ అయిపోతుంది. అర్థమవుతుందా అంతే. సి హియర్, ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఇదేంటిది అన్నిటికన్నా ఎక్కువ మనకేం చూపిస్తుంది, ఎసిడిక్ స్ట్రెంత్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ అన్నిటికన్నా ఎక్కువ ఎసిడిక్ స్ట్రెంత్ని కలిగి ఉంటుంది. డిస్టెన్స్ అన్నిటికన్నా దూరం ఏది ఉంది, సి హియర్ ఇది డిస్టెన్స్లో అన్నిటికన్నా దూరం ఉంది. ఓకేనా. సో ఇది అన్నిటికన్నా తక్కువ ఎసిడిక్ స్ట్రెంత్ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది కొంచెం మీడియం అన్నట్టు. నెక్స్ట్ సి హియర్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. సి హియర్ ఇక్కడ మనకేమి ఇచ్చిండు, సిఓఓహెచ్ ఆల్కహాల్ యాసిడ్ గ్రూప్ కమ్మేయండి. నెక్స్ట్ గ్రూప్ చూడండి, డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఇచ్చింది ప్లస్ ఏ గ్రూపా మైనస్ ఏ గ్రూపా. సిహెచ్ పిల్లలు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ సి డబల్ బాండ్ ఓ హెచ్ అన్నట్టు, ఇది సి డబల్ బాండ్ ఓ హెచ్ అన్నట్టు, దీన్ని మనం సిహెచ్ఓ అంటాం. ఓకేనా. ఆల్డిహైడ్. అర్థమవుతుందా, మనకు సి డబల్ బాండ్ ఓ అని ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ ఆర్ ఇది ఏంటిదంటే ఓఆర్. సో ఇక్కడ ఆర్ ప్లేస్లో మనకు CH3 ఇచ్చిండు. సో ఇక్కడ C2H5 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా. కన్ఫ్యూజ్ అనేటువంటిది అవ్వకండి. ఓకేనా. సియర్ ఫస్ట్ డిస్టెన్స్ చూడండి, ఇది సెకండ్ పొజిషన్లో ఉంది, ఇది సెకండ్ పొజిషన్లో ఉంది, డిస్టెన్స్ సేమే. నెక్స్ట్ నెంబర్ చూడండి, సో ఇక్కడ ఒకటి, దీంట్లో ఒకటే ఉంది మైనస్ ఏ గ్రూప్, దీంట్లో కూడా ఒకటే మైనస్ ఏ గ్రూప్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ పవర్ చూడండి, దీని పవర్ ఎక్కువ ఉంటుందా, దీని పవర్ ఎక్కువ ఉంటుందా, ఆల్డిహైడ్ పవర్ ఎక్కువ ఉంటుందా, ఓఆర్ పవర్ ఎక్కువ ఉంటుందా, ఆబ్వియస్లీ ఆల్డిహైడ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మనకు ఏ అనేటువంటిది మోర్ యాసిడిక్. వెరీ సింపుల్. లెట్ us go to the C here, fourth one what, సో A is C here ఇక్కడ మనకేముంది OH ఉంది. ఓకే, కమ్మేయండి. ఇక్కడ కూడా మనకు OH ఉంది, కమ్మేసేయండి. OHని కమ్మేసినాం సార్. ఓకే. సి హియర్ డిస్టెన్స్ చూడండి ఫస్ట్, డిస్టెన్స్లో ఏముంది, ఫస్ట్ ఇక్కడ ఫ్లోరిన్ ఉంది సెకండ్ ప్లేస్లో, ఇక్కడ ఏముంది సెకండ్ ప్లేస్లో మనకు రెండు క్లోరిన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇవేంటి, ఇది మైనస్ ఏ గ్రూపే, ఇదేంటిది మైనస్ ఏ గ్రూపే. ఏంటిది, రెండు కూడా మైనస్ ఏ గ్రూపే. ఓకేనా పిల్లలు, మైనస్ ఏ గ్రూపే. సో నంబర్ దగ్గర మనకి ఏమున్నాయి, రెండు నెంబర్స్, ఇక్కడ దీంట్లో ఏమో రెండు ఉన్నాయి, దీంట్లో ఏమో ఒకటి ఉంది. డిస్టెన్స్ ఏమే, బట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నది ఒకటి ఉంది. సో ఫస్ట్ పవర్ అనేటువంటిది, ఫస్ట్ పవర్ చూడండి. ఇప్పుడు ఈ ఫ్లోరిన్కి ఎక్కువ పవర్ ఉంటుందా, క్లోరిన్కి ఎక్కువ పవర్ ఉంటుందా, ఆబ్వియస్లీ సార్ మనకు ఫ్లోరిన్కి ఎక్కువ పవర్ ఉంటుంది సార్. బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ క్లోరిన్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, రెండు ఉన్నాయి కాబట్టి, అర్థమవుతుందా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కదాన్ని డామినేట్ చేస్తుంది. ఓకేనా. ఈ ఒక్కదాన్ని డామినేట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఫ్లోరిన్కే మనకు మైనస్ ఐ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ షో చేస్తుంది. బట్ ఈ రెండు క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని డామినేట్ చేస్తాయి. ఓకేనా. సో యాసిడిక్ స్ట్రెంత్ రెండిట్లో దేనికే ఉంటుంది, ఏకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మైనస్ ఐ ఎఫెక్ట్ అనేటువంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, యాసిడిక్ స్ట్రెంత్. ఓకేనా. కార్బాక్సిలిక్ యాసిడ్స్ లేదా ఆల్కహాల్స్ రెండింటి కూడా సేమ్ అని చెప్పాను. ఓకేనా. సో ఏంటిది, దీనికి ఎక్కువ యాసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది ఉంటుంది, ఎందుకంటే ఇది మైనస్ ఏ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ షో చేస్తుంది. నెక్స్ట్ సి హియర్ దిస్ వన్, ఇక్కడ ఇక్కడ యాసిడ్ గ్రూప్ ఉంది, రెండింటిని కమ్మేసేయండి. ఓకేనా. సి హియర్ 1 2 3 ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూడండి. ఫస్ట్ డిస్టెన్స్లో ఫస్ట్ ఇది థర్డ్ ప్లేస్లో ఉంది, 1 2 3 ఇది కూడా థర్డ్ ప్లేస్లో ఉంది, డిస్టెన్స్ సేమ్ ఉంది. నెక్స్ట్ నెంబర్ చూడండి, నెంబర్ ఇందులో ఒకటే ఉంది, ఇందులో ఒకటే మైనస్ ఏ గ్రూప్ ఉంది, అందులో ప్లస్ ఐ గ్రూప్ ఉంది. ఓకేనా. CH3 అంటే ఏంటిది, ప్లస్ ఐ. ఓకేనా. CH3 అంటే ఏంటిది, ప్లస్ ఐ, గుర్తుపెట్టుకోండి. CH3 మీన్స్ వాట్, ప్లస్ ఐ. ఓకేనా, ప్లస్ ఐ. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు పవర్ చూడండి, పవర్ చూడాల్సిన అవసరం లేదు పిల్లలు. ఇదేంటిది మైనస్ ఐ గ్రూపు, ఇదేంటిది ప్లస్ ఐ గ్రూపు. ఓకేనా. మైనస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది, యాసిడిక్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా. ప్లస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది, యాసిడిక్ స్ట్రెంత్ని డిక్రీజ్ చేస్తుంది. ఓకేనా. సో ప్లస్ ఐ గ్రూప్ ఉన్న దాంట్లో యాసిడిక్ స్ట్రెంత్ అనేది తక్కువ అయిపోద్ది. సో మైనస్ ఐ గ్రూప్ ఉన్న దాంట్లో యాసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది ఇక్కడ, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దీనికి ఎక్కువ యాసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి ఉంటుంది. ఓకేనా. లెట్ us see the సిక్స్త్ వన్ చూడండి.
ఇక్కడ మనకు ట్రిటియం ఇచ్చాడు, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డ్యూటీరియం ఇచ్చాడు, ట్రిటియం ఇచ్చాడు, డ్యూటీరియం ఇచ్చాడు. సిఆర్ ఇక్కడ ఓహెచ్ ఉంది, ఇక్కడ ఓహెచ్ ఉంది, రెండింటిని కమ్మేసండి ఓహెచ్ని. ఓకేనా? డిస్టెన్స్లో చూసుకున్నట్టయితే 1 2 3, సో ఇది థర్డ్ పొజిషన్లో ఉంది, 1 2 3 ఇది కూడా థర్డ్ పొజిషన్లో ఉంది మనకి. ఓకేనా? డిస్టెన్స్ ఏమి ఉంది మనకి. ట్రిటియంకి ట్రిటియం అనేటువంటి ఏంటిది ప్లస్ ఐ గ్రూపు, ఇది కూడా ఏంటి మనకు ప్లస్ ఐ గ్రూప్, రెండు ప్లస్ ఐ గ్రూపే. రెండు ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి మనకు ఎసిడిక్ స్ట్రెంత్ని డిక్రీజ్ చేస్తాయి. ఓకేనా? ఎసిడిక్ స్ట్రెంత్ని డిక్రీజ్ చేస్తాయి. మనకు ప్లస్ ఐ పవర్ దేనికి ఎక్కువ ఉంది, ట్రిటియంకి మనకి ఎక్కువ ఉంటుంది. ట్రిటియం గ్రేటర్ దెన్ డ్యూటీరియం గ్రేటర్ దెన్ హైడ్రోజన్. సో ట్రిటియంకి ఎక్కువ ప్లస్ అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ అసిడిక్ స్ట్రెంత్ని డిక్రీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది డిక్రీజ్ చేస్తుంది, ఇది డిక్రీజ్ చేస్తుంది. బట్ అన్నిటికన్నా ఎక్కువ ఎసిడిక్ స్ట్రెంత్ని డిక్రీజ్ చేసేది ఏంటిది ఇది. సో ఇది ఎసిడిక్ స్ట్రెంత్ని బాగా డిక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇదేంటిది తక్కువ ఎసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి కలిగి ఉంటుంది. ఓకేనా? సో నోట్ దిస్. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సో ఎలా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడో ఇంకో 2-3 క్వశ్చన్స్ చూద్దాం. సో సి హియర్, ఇంకా 2-3 క్వశ్చన్స్ కాదు, సి హియర్ ఇక్కడే క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే పిల్లలు, అసిడిక్ స్ట్రెంత్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ దీస్ టూ ఆర్ వాట్. అసిడిక్ స్ట్రెంత్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే, అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే మనకు దాంట్లో H+ అయాన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతాయి, H+ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దాని pH వాల్యూ అనేటువంటి తగ్గిపోతుంది. H+ అయాన్స్ ఇంక్రీజ్ అయితే pH అనేటువంటి తగ్గిపోద్ది. ఓకేనా? ఒకవేళ అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి ఇంక్రీజ్ అయిందనుకో దాని Ka వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, pKa వాల్యూ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. మనకు ఎంసెట్లో చాలా క్వశ్చన్స్లో చూద్దాం. సో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో Ka వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది, pKa వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది అని అడుగుతాడు. ఓకేనా? సో ఇక్కడనే మనం చూద్దాం, ఇంతకుముందు చెప్పుకున్న వాటికే. సి హియర్ అసిడిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయితే H+ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ రెండిట్లో H+ కాన్సన్ట్రేషన్ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి. ఈ రెండిట్లో దేనికైతే అసిడిక్ స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉంటుందో దానికే H+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇప్పుడు దీనికి ఫస్ట్ చెప్పుకున్నాం కదా, దీనికి అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో దీనికి ఏంటిది H+ కాన్సన్ట్రేషన్ అనేటువంటి దేనికి ఎక్కువ ఉంటుంది, సో దీనికి ఎక్కువ ఉంటుంది. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అర్థమైందా? ఓకే. నెక్స్ట్ pH కాన్సన్ట్రేషన్ రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది, సి హియర్ అసిడిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయితే pH కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకేనా? సో దీంట్లో అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువైపోయింది కాబట్టి, ఓకేనా, ఎక్కువైపోయింది కాబట్టి సో దీంట్లో pH కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తక్కువ అయిపోద్ది. ఓకేనా? సో దీంట్లో pH కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? వెరీ సింపుల్. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏఎస్ సో అంటే ఏమిటి, అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి ఇంక్రీజ్ అయితే Ka వాల్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి Ka వాల్యూ ఎక్కువ ఉంటుంది. వెరీ సింపుల్. ఓకేనా? దీనికి Ka వాల్యూ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అందులో కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సి హియర్ ఈ మూడిట్లో అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి దేనికి ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ CHO ఆల్డిహైడ్కి మనకు అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది. సి హియర్ ఇంతకుముందు దాంట్లో ఇక్కడ మూడు చెప్పుకున్నాం కదా. సో ఇది నేను మీకు చెప్పలేదు, ఓకే, ఇది మలిపేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఆ రెండింటి మధ్యలోనే చేయండి. ఓకేనా? సో దీనికి అసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే దీనికి ఏంటిది Ka వాల్యూ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అండ్ pKa వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి. సో దీనికి అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి సిఆర్ అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే pKa వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఓకేనా, దీనికి pKa వాల్యూ అనేటువంటిది ఏంటి తక్కువగా ఉంటుంది. వెరీ సింపుల్. సో ఇలా క్వశ్చన్ అనేటువంటిది అడుగుతాడు. సో కాన్సన్ట్రేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. లెటెస్ గో టు ద నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. పిల్లలు చిన్న హోంవర్క్ ఇస్తున్నాను, ఇవి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. సి హియర్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చాను, ఇది క్వశ్చన్ నెంబర్ 1, ఇది క్వశ్చన్ నెంబర్ 2. సో ఈ రెండింటికి మీరు ఏం చేస్తారంటే, సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2కి అసిడిక్ స్ట్రెంత్ ఏంటిది, బేసిక్ స్ట్రెంత్ ఏంటిది, అండ్ H+ అయాన్స్ అనేటువంటి దేంట్లో ప్రొడ్యూస్ ఎక్కువ అయితే, అండ్ pH వాల్యూ అనేటువంటి H+ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది, అండ్ pH+ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది, H+ వాల్యూ అండ్ pH వాల్యూ అండ్ Ka వాల్యూ అండ్ pKa వాల్యూ అండ్ వీటితో పాటు అసిడిక్ స్ట్రెంత్. ఓకేనా? సో ఈ ఆర్డర్ అంతా చేసి నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ఓకేనా? లెటెస్ గో టు వాట్, దీని మన ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా బేసిక్ స్ట్రెంత్ కూడా కనుకోవచ్చు, అది ఎలా కనుకోవచ్చో చూద్దాం. సి హియర్ పిల్లలు, లెటస్ సీ ద బేసిక్ నేచర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం చదువుకున్నది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఏంటంటే మనం ఆల్రెడీ
నైట్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ అమైన్స్ గురించి చదువుకున్నాం, అమైన్స్ యొక్క బేసిక్ నేచర్ గురించి చదువుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ఆ బేసిక్ నేచర్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా నేను రివైజ్ చేస్తాను. సి హియర్ మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా బేస్ చేసుకొని మనం దేన్ని కనుక్కోవచ్చు, బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ని కానీ కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కోవచ్చు అంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను సి హియర్ ఫాస్ట్గా. సిఆర్ మనకు అమైన్స్ అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ అమైన్, ఒకటి సెకండరీ అమైన్, ఒకటి టెరిసరీ అమైన్. ఓకేనా? సో ప్రైమరీ అమైన్ అంటే ఒకటే R గ్రూప్తో అటాచ్ అయి ఉండాలి. సో ఇది 2 R గ్రూప్స్తో అటాచ్ ఉంటుంది, ఇది 3 R గ్రూప్స్తో అటాచ్ ఉంటుంది. ఇదేంటిది టెరిసరీ అమైన్. ఓకేనా? 3 డిగ్రీ అమైన్ ఉంటుంది. 3 డిగ్రీ, ఇది 2 డిగ్రీ, ఇది 1 డిగ్రీ. ఓకేనా? ఇది 1 డిగ్రీ. సో ఈ మూడిట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది కదా, నైట్రోజన్ అనేటువంటిది ఏంటి, దాని దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. అందుకని ఇది లూయిస్ బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఎప్పుడు కానీ ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంకో దానికి డొనేట్ చేస్తుంది. ఓకేనా? బేస్ పని ఏంటంటే ఎలక్ట్రాన్స్ని ఇంకో దానికి డొనేట్ చేయడం. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని H+కి ఇది డొనేట్ చేస్తుంది. H+ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. సో దీనికి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడు కానీ డొనేట్ అనేటువంటి చేస్తుంది H+కి. అర్థమవుతుందా? సో అప్పుడే అది ఇదేం ఫామ్ చేస్తుంది, సి హియర్ ఈ H+ని ఈ Hని యాక్సెప్ట్ చేసుకొని సో ఇది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. అంటే దీనికి ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా, అంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కదా. సో దీనికి ఏం ఛార్జెస్, దీనికి ఓవరాల్గా మనకు పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి వస్తుంది దీనికి, ఎందుకంటే ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కదా, డొనేట్ చేసింది కదా ఇంకో దానికి. సో ఇలా ఫామ్ అనేటువంటి చేస్తుంది. సి హియర్ మనకు బేసిక్ నేచర్ అనేటువంటిది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి గ్యాసియస్ స్టేట్లో ఒకలా ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఒకలా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇది. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను. సో బేసిక్ నేచర్ అనేటువంటిది గ్యాసియస్ స్టేట్లో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇండక్టివ్ ఎఫెక్ట్. ఎందుకంటే పిల్లలు ఈ నైట్రోజన్ ఉంది. ఓకేనా? ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది పాపం, దీన్ని దాన ధర్మాలు అనేటువంటిది ఎక్కువ చేస్తుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంకో దాన్ని డొనేట్ చేస్తుంది. దానిపైకి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? దీనిపైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఇది లోన్ పేర్ ఇంకో దాన్ని డొనేట్ చేస్తుంది. సో అది డొనేట్ చేసిన తర్వాత సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెర్షరీ అమైన్ తీసుకున్నాను. సో ఇది డొనేట్ చేసింది, దీనిపైకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో దీని పక్కన ఒకవేళ R గ్రూప్స్ ఉన్నాయనుకో, ఈ R గ్రూప్స్ ఏం చేస్తాయి, R ఈస్ నథింగ్ బట్ వాట్, మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్. ఓకేనా? 3 డిగ్రీ మనకు 3 డిగ్రీ R చెప్పుకున్నాం, 2 డిగ్రీ R చెప్పుకున్నాం, 1 డిగ్రీ R చెప్పుకున్నాం. అవేంటి మిథైల్ గ్రూప్సే కదా. సో ఇవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి నైట్రోజన్కి. ఓకేనా? సో దానిపైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మనకి ఇది ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు నైట్రోజన్ దానిపైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఈ Rలు అనేటువంటి దానికి ఏం చేస్తాయి, ఆ పాజిటివ్ ఛార్జ్ని రీప్లేస్ చేయడానికి ఏం చేస్తే ఇంకా ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఇంకా ఎలక్ట్రాన్స్ ఇచ్చేసి ఏం చేస్తుంది, మరి నైట్రోజన్ ఏం చేస్తుంది, అది ఇంకా ఎలక్ట్రాన్ డొనేట్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనికి బేసిక్ నేచర్ అనేటువంటి పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? బేసిక్ నేచర్ అనేటువంటి పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? అదే చూసుకున్నట్టయితే 2 డిగ్రీ దాంట్లో 2 R గ్రూప్సే మనకి ఏం చేస్తాయి, డొనేట్ చేస్తాయి. దేనికి, నైట్రోజన్కి. ఓకేనా? నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. సో దాన్ని డొనేట్ చేస్తే అది స్టేబుల్ అయిపోద్ది. ఓకేనా? సో ఇది బేసిక్ నేచర్ కొంచెం తక్కువ. సో అన్నిటికన్నా తక్కువ ఏంటంటే ప్రైమరీ దీంట్లో ఒకటే ఏముంటుంది, R గ్రూప్ ఉంటుంది. ఓకే, ఒకటే R గ్రూప్ డొనేట్ చేస్తుంది. క్లియరా? సో ఇది బేసిక్ నేచర్ అనేటువంటిది గ్యాసియస్ స్టేట్లో, గ్యాస్ స్టేట్లో మనకి 3 డిగ్రీ, 2 డిగ్రీ అండ్ 1 డిగ్రీ. 3 డిగ్రీ దానికి మనకి ఎక్కువ బేసిక్ నేచర్ అనేటువంటి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ లిక్విడ్ స్టేట్. ఇక్కడ నుంచే మనకి ఎక్సెప్షన్స్ వస్తాయి, ఇక్కడ నుంచే మనకు క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అప్పుడు. సి హియర్ ఎప్పుడైతే అది లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుందో ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ప్రైమరీ అమైన్ తీసుకున్నా, ఇదేం చేసింది, ఈ H+కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. ఇదేం ఫామ్ చేసింది, RNH3 పాజిటివ్ ఫామ్ చేసింది. ఇక్కడ NH2నే ఉంది, బట్ ఈ హైడ్రోజన్ కూడా దీనికి అటాచ్ అయిపోద్ది కదా, ఇది డొనేట్ చేస్తుంది. సో ఇది NH3 పాజిటివ్ వస్తుంది. ఓకేనా? పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే నైట్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది, RNH2 ఇక్కడ ఒకటే H ఉంటుంది. ఓకేనా? ఇది 2 డిగ్రీ అమైన్, ఇక్కడ ఒకటే H ఉంటుంది. బట్ ఇదేంటిది, ఇంకొక Hని ఇది H+కి డొనేట్ చేస్తుంది కదా, సో దాంతో బాండ్ ఫామ్ చేసే కదా. సో ఇక్కడ ఏమవుతుంది, H2 పాజిటివ్ వస్తుంది. ఓకేనా? H2 పాజిటివ్ వస్తుంది. జోస్ రండి, జోస్ కమ్. ఓకేనా? సో దీనిపైకి పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఇది ఇక్కడ కూడా దీనిపైకి సేమ్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. దీని దగ్గర ఒక హైడ్రోజన్ కూడా లేదు, బట్ ఈ H+కి ఇది డొనేట్ చేయడం వల్ల దీనిపైకి కూడా పాజిటివ్ చార్జ్ అనేటువంటిది వస్తుంది. సి హియర్ పిల్లలు, ఎట్ లిక్విడ్ స్టేట్ ఏమవుతుందంటే, లిక్విడ్ స్టేట్ అన్నా లేదా అక్వస్ మీడియం అన్న ఒకటి. అక్వస్ మీడియంలో అది వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటర్ మాలిక్యూల్స్తోని ఇవి హైడ్రోజన్ బాండింగ్స్ అనేటువంటి ఫామ్ చేస్తాయి. సి హియర్ ఇక్కడ ప్రైమరీ అమైన్ చూసుకుంటే దాని దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా? 3 హైడ్రోజన్స్ మనకు హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ, 3 హైడ్రోజన్స్ అంటే హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ ఫామ్ చేస్తాయి కదా. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇది కొంచెం తక్కువ హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉంది, ఇది అన్నిటికన్నా తక్కువ హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది షో చేస్తుంది. ఓకే, అన్నిటికన్నా ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ దేని షో చేస్తుంది, 3 డిగ్రీ. సో అకార్డింగ్ టు హైడ్రోజన్ బాండింగ్ ఈస్ నథింగ్ బట్
సాల్వేషన్ పవర్ అన్నట్టు. సాల్వేషన్ అంటే హైడ్రోజన్ బాండింగ్ ఎందుకు ఫామ్ చేస్తుంది, వాటర్లో కరిగిపోతుంది కదా, వాటర్ మాలిక్యూల్తో ఇది బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. ఓకేనా, సో దీన్నే మనం సాల్వేషన్ పవర్ అంటాం. సాల్వేషన్ పవర్ దేనివల్ల ఉంటుంది మనకి, దేనివల్ల ఉంటుంది మనకి హైడ్రోజన్ బాండింగ్ వల్ల సాల్వేషన్ పవర్ అనేటువంటిది వస్తుంది. సో ప్రైమరీ దానికి ఎక్కువ ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ సెకండరీ, దానికంటే ఇంకా తక్కువ టెరిషరీ. ఓకేనా, సో ఇదేంటి సాల్వేషన్ పవర్ లేదా మనకు హైడ్రోజన్ బాండింగ్ యొక్క దాని ప్రకారం మనకేంటిది బేసిక్ నేచర్ అనేది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒకవేళ ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా చూసుకున్నట్టయితే సేమ్ గ్యాసియస్ స్టేట్లో అండ్ లిక్విడ్ స్టేట్లో సేమ్ 3 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ అనేటువంటి సేమ్ ఉంటుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఈ ఆర్ ప్లేస్లో మనకి CH3 వచ్చింది అనుకో, సో అప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుందంటే 2 డిగ్రీ 1 డిగ్రీ 3 డిగ్రీ, 2 డిగ్రీ గ్రేటర్ దెన్ 1 డిగ్రీ గ్రేటర్ దెన్ 3 డిగ్రీ, సో 2 డిగ్రీ గ్రేటర్ దెన్ 1 డిగ్రీ గ్రేటర్ దెన్ 3 డిగ్రీ. అంటే 2 డిగ్రీకి అన్నిటికన్నా ఎక్కువ మనకి ఉంటుంది బేసిక్ నేచర్ ఉంటుంది, అన్నిటికన్నా తక్కువ 3 డిగ్రీకి ఉంటుంది. ఎప్పుడైతే ఆర్ ప్లేస్లో ఈ ఆర్ ప్లేస్లో ఇక్కడ CH3 ఓకేనా, ఇక్కడ CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH3 వచ్చినప్పుడు ఓకేనా. సియర్ CH3 అంటే దీన్ని ME అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఆర్ CH3 అంటే CH3 అని ఇవ్వచ్చు, లేదా ME అని ఇవ్వచ్చు. ME అంటే మిథైల్ అన్నట్టు, CH3 అంటే మిథైల్ గ్రూప్ కాబట్టి. సే హియర్ ఒకవేళ ఈ ఆర్ ప్లేస్లో మనకు C2H5 ఉందనుకో, అంటే ఇథైల్ ఉందనుకో, షార్ట్కట్లో దాన్ని మనం ET అని రాస్తాం. ఓకేనా, ఇథైల్ ఉందనుకో, అప్పుడు ఏంటంటే సో అప్పుడు కూడా మనకు 2 డిగ్రీకే బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. బట్ సెకండ్ ప్లేస్లో మనకు 3 డిగ్రీ అండ్ అన్నిటికన్నా తక్కువ బేసిక్ నేచర్ ప్రైమరీ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇది ఏంటిది బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ గురించి. నెక్స్ట్ ఏం చూసుకుందామంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. సో ఇవన్నీ నేను ఫార్ములా బేస్డ్ ఇస్తున్నాను, నేను మొత్తం కూడా ఫార్ములాస్ బేస్డ్ ఇస్తున్నాను, కుదించి ఇస్తున్నాను. ఓకేనా, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా పెద్దది, మీరు చిన్నది అనుకుంటున్నారు కాబట్టి అనుకోకండి. ఓకేనా, ప్రాక్టీస్ అనేటువంటి చాలా చేయాల్సింది ఉంటుంది మీరు. ఓకేనా, ఇక్కడ కార్బోకేటైన్ ఉంది. ఓకేనా, సో కార్బోకేటైన్ అంటే ఏం లేదు, అది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్, దీనిపైకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అదేంటిదంటే కార్బోకేటైన్ ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్, దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. ఓకేనా, దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. అది ఎప్పుడు స్టేబుల్ అయిపోద్ది, దానికి ఎవడైనా ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే స్టేబుల్ అయిపోద్ది. ఓకేనా, సి హియర్ సో మనకు ప్లస్ ఐ గ్రూప్ ఎక్కువ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుందా, -I గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుందా, ఆబ్వియస్లీ I గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. సో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ కాబట్టి, సో ఇక్కడ I గ్రూప్ అనేటువంటి దీనికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే కాబట్టి దీని స్టెబిలిటీ పెరిగిపోద్ది. ఓకేనా, సో స్టెబిలిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద I గ్రూప్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ I గ్రూప్. I గ్రూప్కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్, I గ్రూప్ ఉంటే అది ఏం చేస్తుంది, దాని దగ్గరికి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. అదే ఆల్రెడీ ప్లస్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంది. సో దాని దగ్గరికి ఇంకా ఎలక్ట్రాన్స్ లాక్కుంటే అది ఇంకా అన్స్టేబుల్ అయిపోద్ది. అందుకనే సో స్టెబిలిటీ అనేటువంటి -I ఎఫెక్ట్కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కార్బో యానియాన్. ఓకేనా, సో కార్బో కేటైన్ అంటే కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బో యానియాన్ అంటే కార్బన్ పైన మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇదేంటిది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. ఓకే, ఇదేంటిది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. సో దీని స్టెబిలిటీ అనేటువంటి ఎలా పెరుగుతుంది చెప్పండి. ఒకవేళ -I గ్రూప్ ఏదైనా ఇప్పుడు దీనిపైన మైనస్ ఛార్జ్ వచ్చింది కదా. ఓకేనా, సో ఈ మైనస్ ఛార్జ్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి చెప్పండి. సో ఆబ్వియస్లీ మనకు -I గ్రూప్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటి దీని దగ్గర ఛార్జ్డ్ స్పీసీస్ అన్స్టేబుల్. ఓకేనా, సో దీని ఛార్జ్ని తీసేయాలంటే ఏంటిది, దీని పక్కన ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టాం అనుకో, ఈ ఛార్జ్ని మొత్తం అది లాగేసుకుంటుంది, దాని దగ్గర ఎలక్ట్రాన్స్ మొత్తం లాగేసుకుంటుంది. సో -I ఎఫెక్ట్ అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకేనా, సో స్టెబిలిటీ ఆఫ్ కార్బో యానియాన్. ఓకేనా, సో ఇది కార్బో క్యాటయాన్ రాసుకోండి, కార్బో క్యాటయాన్. ఓకేనా, సో ఇదేంటిది కార్బో యానియాన్ రాసుకోండి. ఇదేంటిది ఫ్రీ రాడికల్. దిస్ ఇస్ వాట్ ఫ్రీ రాడికల్. ఓకేనా, సో కార్బో యానియాన్ స్టెబిలిటీకి ఏంటిది, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సో స్టెబిలిటీ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ I గ్రూప్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ -I గ్రూప్. ఎందుకంటే -I గ్రూప్ అనేటువంటిది ఇది ఏం చేస్తుంది, దీని యొక్క స్టెబిలిటీ అనేటువంటి పెంచుతుంది. ఎందుకంటే దాని దగ్గరికి ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఆ ఛార్జ్ తగ్గిపోయి అది స్టేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ సి హియర్ ఫ్రీ రాడికల్ కూడా సేమ్, ఇది కార్బో క్యాటయాన్ లాగానే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. ఓకేనా, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువ ఉంటాయి. ఒకటి సి హియర్ దీనిపైన ఒకటే చుక్కు ఉంటుంది. ఫ్రీ రాడికల్ అంటే ఏంటిది, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రీ రాడికల్. సో ఫ్రీ రాడికల్ అంటే ఏంటిది, మనకేంటిది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. ఇది కూడా సేమ్ ఈ ఆర్డరే. ఓకేనా, ఎందుకంటే
ప్లస్ ఐ ఇది ప్లస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ కాబట్టి. సో స్టెబిలిటీ అనేటువంటిది ఏంటిది, ప్లస్ ఐ గ్రూప్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది అండ్ మైనస్ ఐ గ్రూప్కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే పిల్లలు, లెట్ us see the last examples for what, last example for what, inductive effect. See here, కార్బోకేటయాన్, కార్బోయానియాన్, ఫ్రీ రాడికల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకసారి మీరు ట్రై చేయండి, పౌజ్ చేసి ఆన్సర్ అనేటువంటి ట్రై చేయండి. మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేటువంటిది ఒక్కసారి చూసుకోండి. ఓకేనా, ఒక్కసారి చూసుకోండి. సి హియర్, ఇక్కడ ఏముంది, నార్మల్ కార్బోకేటన్ ఉంది, ఇది 2 డిగ్రీ కార్బోకేటన్. ఓకేనా. సి హియర్ ఇక్కడ ఏముంది, CH3 గ్రూప్ ఉంది, ఇదేంటిది ప్లస్ ఐ గ్రూప్. ఓకేనా, ఇదేంటిది ప్లస్ ఐ గ్రూప్. అండ్ CD3 ఉంది, ఇది కూడా ఏంటిది మనకు ప్లస్ ఐ గ్రూప్. ఓకేనా, ఎప్పుడు కానీ CH3కి అన్నిటికన్నా తక్కువ, అంటే ఐ మీన్ ప్లస్ ఐ గ్రూప్లోనే కొన్ని ఆర్డర్ ఇచ్చాను కదా బచ్చో, ప్లస్ ఐ గ్రూప్లో ఆర్డర్లో CH3కి అన్నిటికన్నా తక్కువ ఉంటుంది. లాస్ట్కి CH3 అని రాసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను, ఐ మీన్ కనిపిస్తుందో లేదో తెలీదు, లాస్ట్కు ఈ CH3 అనేటువంటి రాసుకోండి. ఓకేనా, లాస్ట్కి అంటే ఐ మీన్ హైడ్రోజన్ కంటే ముందు. ఓకేనా, డ్యూటీరియన్ తర్వాత హైడ్రోజన్ కంటే ముందు మధ్యలో రిక్కిచ్చేసేయండి. ఓకేనా, లాస్ట్కి నేను చెప్పాను కదా, T గ్రేటర్ దెన్, D గ్రేటర్ దెన్, ఇక్కడ CH3 అనేది రాసుకోండి. ఓకేనా, ఇది రాసుకోండి, ఇది 0 డిగ్రీ అన్నట్టు. ఓకేనా, అంటే ప్రైమరీ అంటే ఏంటిది, CH3 CH2. ఓకేనా, అండ్ CH2 ఉంది. ఇది ఏంటి సెకండరీ. ఓకేనా, సెకండరీ అని చెప్పచ్చు. ఓకేనా, సెకండరీ అని చెప్పచ్చు. అండ్ ఇలా ఉంటేనేమో దీన్ని ప్రైమరీ అని చెప్పుకోవచ్చు. బట్ డ్యూటీరియన్ తర్వాత ఇది పెట్టుకోండి, ఇక్కడ లాస్ట్కి హైడ్రోజన్ పెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటే ఒకసారి చూడండి, ఒకసారి రాసుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. సి హియర్ పిల్లలు, సో ఇది ప్లస్ ఐ షో చేయట్లేదు, మైనస్ ఐ షో చేస్తే ఏ షో చేయట్లేదు. ఇది ప్లస్ ఐ షో చేస్తుంది, ఇది ప్లస్ ఐ షో చేస్తుంది. రెండిట్లో అన్నిటికన్నా ప్లస్ ఐ ఏ షో చేస్తుంది, ఆబ్వియస్లీ డ్యూటీరియం ఉంది కదా, సో ఈ డ్యూటీరియం ఎక్కువ షో చేస్తుంది. సో ఇట్ విల్ షో మోర్ వాట్, ఏంటిది ప్లస్ ఐ ఎఫెక్ట్. సో ఇదేంటిది ఇది. సో మనకు ప్లస్ ఐ ఎఫెక్ట్ ఏంటిది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటన్. సి హియర్, ఇక్కడ మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది ఇక్కడ, అండ్ సి హియర్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, సారీ నేను పాజిటివ్ ఛార్జ్ పెట్టలే కదా, సరే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది అండ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి ఉంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సి హియర్, సో ఇది ఏం చేస్తుంది, ప్లస్ ఐ గ్రూప్. సో ఇది దీనికి మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటి డొనేట్ చేస్తుంది. ఓకేనా, డొనేట్ చేస్తే ఎలక్ట్రాన్స్. సో ఇది కూడా ఏం చేస్తుంది, దీనికి ఎలక్ట్రాన్స్ అనేటువంటి డొనేట్ చేస్తుంది. సో ఎక్కువ ఏది స్టెబిలైజ్ చేస్తుంది, సో ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ స్టేబుల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది సిఏ స్టెబిలిటీ ఆఫ్ కార్బో యానియన్. సో కార్బో యానియన్ స్టెబిలిటీ అనేటువంటి ఏంటిది, మైనస్ ఐ గ్రూప్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది. సో మైనస్ ఐ గ్రూప్, సి హియర్ ఇక్కడ Cl మైనస్ ఐ గ్రూపే అండ్ Br అండ్ అయోడిన్ అండ్ CH3 ఈస్ అ ప్లస్ ఐ గ్రూప్. ఓకేనా, సో మనం ఇక్కడ నుంచి షూర్గా చెప్పచ్చు ఇదేంటిది. సో దీంట్లో అన్నిటికన్నా అన్స్టేబుల్ ఏంటిది, దిస్ విల్ బి అన్స్టేబుల్. ఎందుకంటే సి హియర్ మనకి స్టెబిలిటీ ఆఫ్ కార్బో యానియన్ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వాట్, ప్లస్ ఐ ఎఫెక్ట్. సో CH3 మనకు ప్లస్ ఐ ఎఫెక్ట్ షో చేస్తాయి కాబట్టి సో ఇదేంటి అన్నిటికన్నా తక్కువ స్టేబుల్. నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ మూడిట్లో ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ మైనస్ ఐ గ్రూప్ ఏది చెప్పండి, ఇది కాబట్టి మైనస్ ఐ గ్రూప్. సో ఇది ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. ఓకేనా, స్టెబిలిటీని కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, ఈ మైనస్ ఛార్జ్ని తన వైపు లాక్కుంటుంది. ఓకేనా, అప్పుడు ఏంటిది, ఛార్జ్ తక్కువ అయితే ఏంటిది, సో ఇది స్టేబుల్ అనేటువంటిది అవుతుంది. ఎందుకంటే ఛార్జర్ స్పీస్ ఆల్వేస్ అన్స్టేబుల్. ఓకేనా, సో మనకు ఫ్రీ రాడికల్ ఇచ్చిన చుక్క. ఓకేనా, ఇదేంటిది మైనస్ ఐ గ్రూప్, ఇది కూడా మైనస్ ఐ గ్రూప్, ఇది కూడా మైనస్ ఐ గ్రూప్. మైనస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది, స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. సి హియర్ సేమ్ ఇది అన్నట్టు. సి హియర్ స్టెబిలిటీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మైనస్ ఐ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. సో అన్నిటికన్నా పవర్ఫుల్ మైనస్ ఐ గ్రూప్ ఏంటిది, NF3. సో ఇది అన్నిటికంటే తక్కువ స్టేబుల్ అన్నట్టు. ఓకేనా, సో దెన్ ఇది ఒకసారి ఆర్డర్ చూస్తే మీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో లెట్ us గో టు ద హైపర్ కాంజుగేషన్. సి హియర్ హైపర్ కాంజుగేషన్ వెరీ ఇంపార్టెంట్. అసలు హైపర్ కాంజుగేషన్ అనేటువంటిది ఎందులో షో చేస్తుందంటే, సి హియర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సి హియర్ ఇది కార్బో క్యాటయాన్లో షో చేస్తుంది అండ్ ఫ్రీ రాడికల్స్ కూడా షో చేస్తాయి మనకు హైపర్ కాంజుగేషన్, అండ్ ఆల్కీన్స్ కూడా మనకు హైపర్ కాంజుగేషన్ అనేటువంటి షో చేస్తాయి. ఓకేనా, అవి షో చేస్తాయి కదా, ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, సో హైపర్ కాంజుగేషన్ షో చేయాలంటే మనకి 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే మనకు ఖచ్చితంగా ఆల్ఫా కార్బన్ షుడ్ బి ప్రజెంట్ అండ్ ఆ ఆల్ఫా కార్బన్ అనేటువంటిది ఏంటిది, sp3 హైబ్రిడేషన్ కలిగి ఉండాలి. ఆల్ఫా కార్బన్ అంటే ఏంటిదో నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ షుడ్ బి ప్రజెంట్. సో ఆల్ఫా హైడ్రోజన్ కూడా ప్రజెంట్ ఉండాలి. ఓకేనా, ఆల్ఫా కార్బన్ అనేటువంటిది sp3 హైబ్రిడేషన్ కలిగి ఉండాలి అండ్ మనకి ఒక్క ఆల్ఫా హైడ్రోజన్ అయినా ప్రజెంట్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా, సి హియర్ మనకు కార్బోకేటయాన్ షో చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో కార్బోకేటయాన్లో అసలు హైపర్ కాంజుగేషన్ అనేటువంటిది ఎలా షో చేస్తుందో చూద్దాం. ఓకేనా, సి హియర్ హైపర్ కాంజుగేషన్ అంటే ఏం లేదు పిల్లలు,
ఇప్పుడు ఇది ఏముంది ఇక్కడ కార్బోకేటైన్ ఉంది కదా. సో కార్బోకేటైన్లో కార్బోకేటైన్ అంటే ఇక్కడ ఇది కార్బోకేటైన్, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ కార్బోకేటైన్కి డైరెక్ట్లీ అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ ఈ కార్బోకేటైన్ని రౌండప్ చేసేసేయండి. ఓకే సార్, రౌండప్ చేసాం. సో ఇటు పక్కన చూడండి, ఏదైనా కార్బన్ అటాచ్ అయి ఉందా? లేదు. ఇటు పక్కకు ఓన్లీ ఒక కార్బన్ అటాచ్ అయింది, దీన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకేనా. ఈ ఆల్ఫా కార్బన్ షుడ్ బి వాట్? sp3 హైబ్రిడేషన్. ఒక సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్, 3 సిగ్మా బాండ్స్, 4 సిగ్మా బాండ్స్. 4 సిగ్మా బాండ్స్ అంటే ఎంత బచ్చో? సింపుల్గా చెప్పచ్చు ఏంటిది? 4 సిగ్మా బాండ్స్ అంటే sp3 హైబ్రిడేషన్ అంటే ఒకటి s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్తో మనకు బాండ్స్ అనేటువంటి ఫామ్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ప్రజెంట్ ఉండాలి. సో ఆల్ఫా కార్బన్ అంటే ఏంటో తెలిసింది బచ్చో మనకు. బట్ వాట్ ఈస్ మీన్ బై ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఆల్ఫా కార్బన్ దగ్గర ఉండే హైడ్రోజన్స్ని మనం ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర 1 హైడ్రోజన్, 2 హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఇదేంటి? ఇది CH3. ఓకేనా. సో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 3 ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఓకేనా. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ ఏం చేస్తాయంటే పిల్లలు, ఈ కార్బోకేటైన్ దగ్గర మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటి షార్టేజ్ ఉంది కాబట్టి, అంటే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి ఈ ఒక్క ఆల్ఫా హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ పాపం అది దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఒకవేళ ఈ కార్బన్కి డొనేట్ చేసింది అనుకోండి, దాని పక్కన ఉన్న కార్బన్ అంటే ఈ ఆల్ఫా కార్బన్కి అంటే ఏదైతే కార్బోకేటైన్కి ఒకవేళ డొనేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? బచ్చో దీనిపైన ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఎందుకంటే దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ అనేటువంటిది బాండ్ రూపంలో డొనేట్ చేస్తుంది. ఓకేనా. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది చెప్పండి? ఇలా స్ట్రక్చర్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇలా స్ట్రక్చర్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. సో ఎలా? సో ఇది H+ రూపంలో బయటికి వెళ్ళిపోయింది. ఓకే సార్, బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఈ బాండ్ అనేటువంటిది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ పై బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా. డబుల్ బాండ్ అవుతుంది. మొత్తం ఒక బాండ్ ఆల్రెడీ ఉంది, ఈ బాండ్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ హెచ్ ఇక్కడనే ఉన్నది. ఓకేనా. మరి ఈహెచ్ డొనేట్ చేసినప్పుడు పాపం మరి ఈహెచ్లు ఎందుకు పాపం? ఏం పాపం అన్నట్టు? సో ఇవి కూడా డొనేట్ చేయగలుగుతాయి. ఓకేనా. సో వాటి ఇష్టం అన్నట్టు. ఇక్కడ ఏ ఆల్ఫా హైడ్రోజన్ అయినా డొనేట్ చేయొచ్చు. ఏ ఆల్ఫా హైడ్రోజన్ కూడా ఈ కార్బోకేటైన్కి సాయం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయం చేసింది అనుకోండి, సో అప్పుడు ఏమైంది? సో ఇది H+ లాగా రిలీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. సో ఇది H+ లాగా విడిపోతుంది. ఓకేనా. విడిపోతుంది. నెక్స్ట్ ఏంటిది? సో ఈ బాండ్ అనేటువంటి కంప్లీట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది, మళ్ళీ డబుల్ బాండ్ అన్నట్టు. సేమ్ నెక్స్ట్ ఒకవేళ ఇది డొనేట్ చేసింది అనుకోండి, సో ఇది H+ లాగా బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఈ బాండ్ని మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసింది. ఓకేనా. షిఫ్ట్ వచ్చి బాండ్ అనేటువంటి ఇక్కడ షిఫ్ట్ అయింది. వెరీ సింపుల్. మీరు గమనించినట్టయితే ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఒక బాండ్ ఉండాలి. ఇక్కడ బాండ్ ఉందా? లేదు. అర్థమవుతుందా? నో బాండ్. బట్ ఏంటిది? రెజోనెన్స్ అనేటువంటి జరిగింది ఇక్కడ. ఓకేనా. రెజోనెన్స్ అనేటువంటి జరిగింది. సో ఇక్కడ ఇదేంటిది? ఈ బాండ్ అనేటువంటి ఇక్కడ షిఫ్ట్ అయింది. దీన్ని మనం రెజోనెన్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఉన్న బాండ్ అనేటువంటి ఇక్కడ షిఫ్ట్ అయింది, దాన్ని రెజోనెన్స్ అంటాం. ఓకేనా. సో నో బాండ్ అనేటువంటిది దీన్ని మనం ఏమంటాం? నో బాండ్ రెజోనెన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఒక బాండ్ మాయమైపోయింది, ఆడ రెజోనెన్స్ కూడా జరిగింది కాబట్టి దీన్ని నో బాండ్ రెజోనెన్స్ అని కూడా అంటాం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటివి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్. సో హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, మనకు దాని దగ్గర ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి అన్ని స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 3 స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. సో నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఓకేనా. దీన్నే మనం ఏమంటాం? కార్బన్ హైడ్రోజన్ బాండ్ బ్రేకింగ్ అని అంటాం. ఓకేనా. సో C, బాండ్ బ్రేకింగ్ అని కూడా అంటాం. ఓకేనా. బాండ్ బ్రేకింగ్ అని అంటాం. ఓకేనా. C, ఓకేనా. నెక్స్ట్ ఆల్కీన్స్లో కూడా షో చేస్తా అని చెప్పుకున్నాం కదా. సో ఆల్కీన్స్ ఎలా షో చేస్తే చూద్దాం, దాని తర్వాత ఫ్రీ రాడికల్ కూడా మనం చూద్దాం. ఓకేనా. దానికంటే ముందు అసలు ఇప్పుడు ఒక కార్బోకేటైన్ నుంచి దానిలో నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమని కూడా అడుగుతాడు. ఇది కార్బోకేటైన్. ఇప్పుడు మనం కనుక్కోవాలి దీని దగ్గర ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో. ఓకేనా. సో ఒకసారి పౌజ్ చేసి దీని దగ్గర ఇప్పుడు ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో మెసేజ్ పెట్టండి. ఓకేనా. ఇది ఆల్ఫా కార్బన్. ఓకేనా సార్. ఇది కార్బోకేటైన్. ఓకేనా. కార్బోకేటైన్ దీన్ని రౌండప్ చేసేసేయండి. కార్బోకేటైన్ రౌండప్ చేసేయండి. దీనికి డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్స్ ఏమున్నాయి చెప్పండి? ఈ కార్బన్ అటాచ్ అయింది, ఈ కార్బన్ అటాచ్ అయింది, అండ్ ఈ కార్బన్ అటాచ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఈ కార్బన్ ఇక్కడ కార్బన్ ఉంది, ఏం లేకుండా కార్బన్ ఉన్నట్టే. సో ఈ కార్బన్కి ఒక బాండ్ ఉంది. ఓకేనా. మిగిలిన ఏం రాసుకోవాలి? హైడ్రోజన్స్ రాసుకోవాలి. H3. ఓకేనా. H3. ఓకేనా. హైడ్రోజన్స్ 3 బాండ్స్ ఫామ్ చేసినట్టు. ఒక బాండ్ ఏమో ఈ కార్బన్తోని. ఓకేనా. నెక్స్ట్ ఈ కార్బన్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్కి ఓకేనా
ఇటొక బాండ్ ఉంది, ఇటొక బాండ్ ఉంది. ఓకేనా? మిగిలిన మనకు కార్బన్కి హైయెస్ట్ 4 బాండ్స్ ఉంటాయి. ఓకేనా? 4 బాండ్స్ ఉంటాయి. సో మిగిలిన రెండింటిని మనం H2 అనుకుంటున్నాం. సో ఈడ 2 H2 ఉన్నాయి. సో ఈడ కూడా ఏంటిది, ఈ కార్బన్కి ఎన్ని ఉన్నాయి, ఇటొకటి ఇటొకటి. సో 2 హైడ్రోజన్స్ అంటే 2 బాండ్స్ ఉన్నాయి, మిగిలినవి 2 హైడ్రోజన్స్. ఓకేనా? సో మనకు ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బన్. ఎందుకంటే ఈ కార్బోకేటైన్ అనేది మూడిటికి డైరెక్ట్గా అటాచ్ అయింది. ఓకేనా? సో దీని దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీని దగ్గర 2 హైడ్రోజన్స్, దీని దగ్గర 3 హైడ్రోజన్స్. 2 + 2 + 4 + 3 + ఎంత 7 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దట్స్ వై ఇట్ విల్ ఫార్మ్ వాట్ 7 ఆల్ఫా హైడ్రోజన్స్. దట్ మీన్స్ వాట్ ఇట్ విల్ ఫార్మ్ 7 హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్స్ని ఇది ఫామ్ అనేటువంటిది చేయగలుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు చెప్పండి. సో హియర్ ఈ కార్బన్ దగ్గర మనకి ఏముంది, కార్బోకేటైన్ ఉంది ఈ కార్బన్ దగ్గర. ఓకేనా? సో దట్ మీన్స్ ఇక్కడ హియర్ ఒక బాండ్ పోయిందంటే ఏంటిది, ఇదేంటి CH3, ఇక్కడ CH3 ఉన్నట్టే. ఓకేనా? CH3 CH3 CH3. ఓకేనా? సో ఇది కూడా మనకు, బట్ ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఒకటే హైడ్రోజన్ అనేటువంటిది ఉంటాయి. ఎందుకంటే ఈ కార్బన్ దగ్గర ఇటొక బాండ్ అయిపోయింది, ఇటొక బాండ్ అయిపోయింది, ఈ బాండ్ అయిపోయింది. ఒక బాండ్ని మనం హైడ్రోజన్ రూపంలో మెన్షన్ చేస్తున్నాం. సో ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్. 3 + 3 అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. మొత్తం ఎంత 7 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి. ఆల్ఫా హైడ్రోజన్స్ అన్ని 7 ఉన్నాయి. ఓకేనా? సో ఇలా కనుక్కోవచ్చు మనం. హియర్ ఇదేంటిది, కార్బోకేటైనే. సో కార్బోకేటైన్ ఇక్కడేముంది, మనకి ఇక్కడ ఒక కార్బన్ ఉంది డైరెక్ట్గా అటాచ్ అయ్యి, అండ్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బనే. సో దీని దగ్గర హియర్ ఒక బాండ్, 2 బాండ్, 3 బాండ్స్ అయిపోయినాయి. సో ఇంకొక బాండ్ అంటే ఇంకొక హైడ్రోజన్ ఉంటుంది. హియర్ ఇక్కడ ఒక బాండ్ అయిపోయింది అంటే ఏంటిది, 3 బాండ్స్ ఉంటాయి. 3 బాండ్స్ని 3 హైడ్రోజన్స్ రూపంలో రిప్రజెంట్ చేయండి. 3 + 1 = ఎంత, 4 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి కలిగి ఉంటుంది. ఓకేనా? సో లెట్ us చెక్ మనకు ఆల్కీన్స్లో మనకు హైపర్ కాంజుగేషన్ ఏ విధంగా జరుగుతుందో. హియర్ పిల్లలు సేమ్ ఇది ఏంటిది, దీనిలాగానే ఉంటుంది. హియర్ మనకి ఇక్కడ ఆల్కీన్ ఎక్కడుందో చూడండి. సో ఎక్కడెక్కడైతే డబుల్ బాండ్ ఉంది, హియర్ ఈ డబుల్ బాండ్ ఉంది కదా, ఇది ఈ కార్బన్కి చెందింది, ఈ కార్బన్కి చెందింది. 2 కూడా సమానంగా పంచుకుంటున్నాయి ఆ డబుల్ బాండ్ని. ఓకేనా? సో అంటే ఇది మొత్తాన్ని మీరు రౌండప్ చేసుకోండి. ఇంతకుముందు మిమ్మల్ని కార్బోకేటైన్కి దీన్ని రౌండప్ చేసుకోమని చెప్పాను కదా. సో దీన్ని మొత్తానికి రౌండప్ చేసుకోండి. సో వీటికి డైరెక్ట్గా అటాచ్ ఉన్న ఏదైనా కూడా అదేమవుతుందంటే మనకేమవుతుందంటే ఆల్ఫా కార్బన్ అవుతుంది. హియర్ ఇది ఆల్ఫా కార్బన్ దగ్గర మనం 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఓకేనా? 3 ఆల్ఫా హైడ్రోజన్స్ మనకు 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని నేను ఎలా రాస్తున్నా అంటే పైన హైడ్రోజన్, కింద హైడ్రోజన్ అండ్ ఇక్కడ హైడ్రోజన్ రాస్తున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఏం చేసిందంటే దీనికి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది ఈ బాండ్కి. ఓకేనా? ఈ బాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. ఓకేనా? హియర్ ఈ పై బాండ్ ఉంది చూసావా, ఇదేంటంటే కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అది ఒక లూజ్లీ బాండెడ్ అన్నట్టు, అటు ఇటు మూవ్ అవుతుంది. సో ఓకేనా? హియర్ ఈ పై బాండ్ ఈ కార్బన్ దగ్గరికి షిఫ్ట్ అయింది అనుకున్నాం, దీని పక్క కార్బన్ దగ్గరికి. అప్పుడు ఏమైపోద్ది, కార్బన్ పైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న పై బాండ్ వెళ్ళిపోయింది కాబట్టి డబుల్ బాండ్ అంటే పోయి సింగిల్ బాండ్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా జరిగిన వెంటనే ఏంటంటే వెంటనే ఏమైందంటే ఇక్కడ కార్బోకేటైన్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పై బాండ్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ కార్బోకేటైన్ ఫామ్ అవడానికి కొంచెం ఛాన్స్ ఉంది కదా. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయని తెలిసి వెంటనే ఏం చేసిందంటే ఈ హైడ్రోజన్ అటువంటి ఇక్కడ డొనేట్ చేసింది అనుకుందాం. ఓకేనా? ఈ మూడికి లేదని డొనేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డొనేట్ చేసింది అనుకుందాం. సో ఇది H+ లాగా బయటకు వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటి మన ఫామ్ అయితే హియర్ ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేసింది. ఇక్కడ హైడ్రోజన్ ఈ 2 హైడ్రోజన్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డొనేట్ చేసింది అనుకుందాం. ఏది హియర్ ఇది డొనేట్ చేసింది అనుకుందాం. డొనేట్ చేసేసింది. ఓకేనా? సో ఈ హైడ్రోజన్ అట్లే ఉంటుంది, ఇది డొనేట్ చేసింది కాబట్టి H+ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటి వస్తుంది. ఓకేనా? ఈ బాండ్ కంప్లీట్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది, ఈ డబుల్ బాండ్లో ఒక బాండ్ అనేటువంటి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకేనా? దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ కూడా డొనేట్ చేయొచ్చు. ఓకేనా? ఈ హైడ్రోజన్ కూడా డొనేట్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది, ఇది H+ లాగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈడ డబుల్ బాండ్ అంటే ఒక బాండ్ దీనిపైకి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఆల్కిన్స్ అనేటువంటి ఈ విధంగా మనకు హైపర్ కాంజుగేషన్స్ అనేటువంటి షో చేస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆల్కిన్ ఇచ్చాడు, దీంట్లో నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఏంటని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి, హియర్ ఈ డబుల్ బాండ్ ఎక్కడ ఉందో గమనించండి. డబుల్ బాండ్ ఈ కార్బన్ దగ్గర ఉంది, ఈ కార్బన్ దగ్గర ఉంది. ఈ 2 కార్బన్స్కి ఈ కార్బన్ 2 కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. సో దీన్ని కమ్మేసేయండి. ఓకేనా? హియర్ ఈ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యింది ఏముంది, ఈ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఆల్ఫా కార్బన్. ఓకేనా? మళ్ళీ దీనికి అటాచ్ అయింది ఏంటి చెప్పండి, దీనికి అటాచ్ అయింది ఇది ఆల్ఫా కార్బనే అండ్ ఇది ఆల్ఫా కార్బనే. ఓకేనా? నేను దీన్ని ఇక్కడ మంచిగా రాస్తున్నా. హియర్
ఇది డబుల్ బాండ్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఓకేనా. సో దీనికి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడో కార్బన్ అటాచ్ అయింది, ఓకేనా. సో ఇది ఆల్ఫా కార్బనే. బట్ అండ్ దీనికి డైరెక్ట్గా ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉంది, ఇక్కడ CH3 గ్రూప్ ఉంది, ఓకేనా. అండ్ ఇక్కడ ఒక ఆల్ఫా కార్బన్ అనేటువంటిది ఉంది మనకు, ఓకేనా. ఇది కూడా ఆల్ఫా కార్బనే, ఓకేనా. సో 1 ఆల్ఫా 2 ఆల్ఫా అండ్ 3 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. దీని దగ్గరనేమో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక బాండ్ ఇక్కడ ఉంది, ఒక బాండ్ ఇక్కడ ఉంది కార్బన్కి, మిగిలిన 3 హైడ్రోజన్తో రిప్రజెంట్ చేశాను, ఇవి 3. అండ్ దీనికి చూడండి 2 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడో బాండ్ ఇక్కడో బాండ్, ఇక్కడో బాండ్ ఇక్కడో బాండ్. సో మిగిలిన 2 హైడ్రోజన్స్, సో 2 హైడ్రోజన్స్. సి హియర్ దీనికి కూడా 2 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడో బాండ్ ఇక్కడో బాండ్, ఓకేనా. ఇక్కడో బాండ్ ఇక్కడో బాండ్. సో 2 హైడ్రోజన్స్ అండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ అనేటువంటి రాసాం. 2 + 2 + 3 ఎంత మనకు 7, ఓకేనా. 7 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి ఈ కాంపౌండ్లో ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ కమ్మేసేయండి, ఓకేనా. సో ఈ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయింది, ఒకటే కార్బన్ సిహియర్, దీన్నే ఆల్ఫా కార్బన్ అంటాం. దీని దగ్గర మనకి ఎన్ని ఉన్నాయి, ఒక బాండ్ 2 బాండ్స్ పోతే మిగిలిన 2 హైడ్రోజన్స్ మిగులుతాయి కాబట్టి సో 2 హైడ్రోజన్స్, ఓకేనా. 2 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. సో ఒకసారి దీన్ని గమనించండి. సో ఇది ఆల్ఫా హైడ్రోజనే, ఇది ఆల్ఫా హైడ్రోజనే, అండ్ ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్. సో ఇవన్నీ కూడా 4 కూడా ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి, ఓకేనా. సో వీటి దగ్గర ఎన్ని ఉంటాయి, ఈడ 3 ఉంటాయి. సో ఇక్కడ ఈడ 2 ఉంటాయి, ఓకేనా. సో 2 2 4 3 3 6. సో 4 + 6 = 10 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి, ఓకేనా. 10 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి అక్కడ ఉంటాయి, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఆల్కీన్స్లో మనకేంటిది హైపర్ కాంజుగేషన్, ఓకేనా. లెట్ us see the హైపర్ కాంజుగేషన్ ఇన్ ఫ్రీ రాడికల్స్, ఓకేనా. పిల్లలు సి హియర్ ఫ్రీ రాడికల్స్లో మనకి ఎలా జరుగుతుంది హైపర్ కాంజుగేషన్ ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. సి హియర్ మనకి ఇక్కడ ఇదేంటిది, ఇది ఫ్రీ రాడికల్ ఒక చుక్క ఉంటే, అంటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే కార్బన్ పైన, ఓకే సార్, వెరీ గుడ్ సార్. మరి ఇదేంటిది CH3, ఓకేనా. CH3 ఈ ఒక చుక్క ఉన్న ఏంటిది, అది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీసే. మరి దీనికి ఇంక ఎలక్ట్రాన్ కావాలి, ఓకేనా. సో ఎలక్ట్రాన్ అయితేనే అది స్టేబుల్ అవుతుంది. మరి ఎవరు ఇవ్వాలి, దీని పక్కన ఉన్న ఆల్ఫా కార్బన్ ఉంది కదా, హియర్ ఆల్ఫా కార్బన్ అనేటువంటిది ఎప్పుడు కానీ మనకి sp3 కార్బన్ అయి ఉండాలని చెప్పాను, అర్థమవుతుందా. హియర్ ఇప్పుడు 1 బాండ్ 2 బాండ్స్ 3 బాండ్స్ 4 బాండ్స్ అంటే sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది, ఓకే సార్. సో ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓకే సార్. 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఏం చేస్తాయి, 3 నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి, ఓకేనా. నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే ఎలా ఫామ్ చేస్తే చెప్పండి బేటా. సియర్ ఇక్కడ ఫ్రీ రాడికల్స్లో మనకి ఎప్పుడు కానీ హోమోలైటిక్ క్లీవేజ్ అనేటువంటి జరుగుతుంది. బాండ్, ఈ బాండ్ ఉంది కదా, కార్బన్కి ఉన్న హైడ్రోజన్కి మధ్యలో బాండ్ ఉంది కదా, సో ఇది మధ్యలోకి ఇలా బ్రేక్ అయిపోద్ది అన్నట్టు, ఓకేనా. మధ్యలోకి బ్రేక్ అయిపోతే ఏంటిది, ఆ హైడ్రోజన్ సైడ్ ఒక ఎలక్ట్రాన్ వెళ్తుంది అండ్ కార్బన్ సైడ్ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సి హియర్ హైడ్రోజన్ సైడ్ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది అండ్ కార్బన్ దగ్గరకు ఒక ఎలక్ట్రాన్ వచ్చేసింది, అంతే కదా. సో 2 ఎలక్ట్రాన్స్ అయితే ఒక బాండ్ ఏంటిది, సగం ఒక బాండ్ బ్రేక్ అయితే ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ తీసుకుంటుంది, ఒక ఎలక్ట్రాన్ కార్బన్ తీసుకుంటుంది, ఓకే పిల్లలు. సి హియర్ ఇప్పుడు కార్బన్ పైకి ఒక ఎలక్ట్రాన్ వచ్చేసింది అండ్ ఈ కార్బన్ పైకి ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఉంది, ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్ కలిపి మనకి ఒక బాండ్ని ఫామ్ చేయొచ్చు కదా పిల్లలు, ఫామ్ చేయొచ్చు. 2 ఎలక్ట్రాన్స్ అయితే ఒక బాండ్ ఫామ్ అయిందిగా, సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఓకేనా. సో ఈ 2 ఫ్రీ రాడికల్స్ తీసేసి ఇక్కడ డబుల్ బాండ్ పెడుతున్నాను, ఓకేనా. నో ప్రాబ్లమా, నో ప్రాబ్లం సార్, ఓకే సార్. అదే సేమ్ సి హియర్ ఒకవేళ ఈ హైడ్రోజన్ కాకుండా ఈ హైడ్రోజన్కును ఈ కార్బన్కి మధ్యలో హోమోలైటిక్ క్లీవేజ్ జరిగింది అనుకోండి. సో హోమోలైటిక్ క్లీవేజ్ జరిగింది, సో ఈ హైడ్రోజన్ పైకి ఒక చుక్క వెళ్తుంది, ఈ హైడ్రోజన్ పైకి ఒక చుక్క, అంటే ఒక ఎలక్ట్రాన్ దానిపైకి వెళ్తుంది. సి హియర్ అది ఎట్లా ఫామ్ అయింది, సి హియర్ ఇది ఒకటి బయటికి వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ. సో మళ్ళీ ఈ చుక్క అంటే ఈ ఎలక్ట్రాన్ కలిపి ఇక్కడ కూడా మనకు డబుల్ బాండ్ని ఫామ్ చేయొచ్చు, డబుల్ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెళ్ళిపోయింది, ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ హైడ్రోజన్ దీనికి డొనేట్ చేద్దాం అనుకుంది అనుకోండి, ఓకేనా. హోమోలైటిక్ క్లీవేజ్ అయిపోయింది. సో ఈ హైడ్రోజన్ పైకి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, ఈ కార్బన్ దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్, ఈ కార్బన్ దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్ కలిపి ఇక్కడ కూడా మనకు డబుల్ బాండ్ అనేటువంటిది ఫామ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇలా మనకు ఏంటిది 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే 3 నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి, ఓకేనా. ఓకే సార్. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను, మనం హైపర్ కాంజుగేషన్ని నో బాండ్ రెజోనెన్స్ అని అంటాం. అండ్ వి విల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సిగ్మా బాండ్ పీ ఆర్బిటల్ రెజోనెన్స్ అంటాం, రెండో నేమ్. అండ్ మూడో నేమ్ ఏంటంటే సిగ్మా బాండ్ పై స్టార్ ఓవర్లాపింగ్ కూడా అని అంటాం, సిగ్మా బాండ్ పై స్టార్ ఓవర్లాపింగ్ అని కూడా అంటాం. సో ఎలానో మనం చూద్దాం, ఓకేనా. సి హియర్ పిల్లలు ఈ కార్బన్ ఉంది కదా, సో నీ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి ఒకసారి, 1s2 2s2 2p2. సో దట్ మీన్స్ 1s2 2s2
అండ్ 2p2. సో 1s2 అండ్ 2pలో మనకి ఎన్ని ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఇది గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్లో ఇక్కడున్న ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ జంప్ అయిపోతుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో మనకు 2s1 ఉంటుంది అండ్ 2p3 ఉంటుంది. ఓకేనా, 2p3 ఉంటుంది. 1 2 3 అండ్ ఇక్కడ 1. సో కార్బన్లో 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది హైయెస్ట్గా 4 బాండ్స్ అనేటువంటి ఫామ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూస్తే కార్బోకేటయాన్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్బోకేటయాన్. ఓకేనా, కార్బోకేటయాన్ అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. దాంట్లో ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో పి ఆర్బిటాల్ కదా ఇది. పి ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, ఓకేనా, డంబెల్. ఓకేనా, డంబెల్. సో నేను షేప్ రాశాను. సో ఇదేంటిది, ఎంటీ ఆర్బిటల్. ఈ లాస్ట్ ఆర్బిటల్ రాస్తున్నాను ఇక్కడ, ఎంటీ ఆర్బిటల్. ఓకేనా, సో సి హియర్ మిగిలిన వాటిలో ఏమున్నాయి మనకు, మిగిలిన వాటికి ఏమున్నాయి మనకు, హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. మిగిలిన వాటిలో సి హియర్ ఇక్కడ బాండ్ 3 బాండ్స్ అనేటువంటి మిగిలిన ఫామ్ అయితే ఒక్కటే మనకి ఏంటిది, ఎంటీ ఉంటుంది. ఓకేనా, సో పిల్లలు ఇక్కడ మనకు కార్బన్ ఉంది, ఈ కార్బన్లో మనకు 4 ఎలక్ట్రాన్స్ కంప్లీట్, 4 బాండ్స్ అంటే ఫిల్ అయింది. ఒక బాండ్ అనేటువంటిది హైడ్రోజన్తో ఫామ్ అయింది. ఓకేనా, సో ఇలా ఫామ్ అయింది అన్నట్టు పి ఆర్బిటల్లో ఒక బాండ్ ఇలా ఫామ్ అవుతుంది. సో హైడ్రోజన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్, కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, ఏదో ఒక ఎలక్ట్రాన్ కావచ్చు, ఇది కావచ్చు, ఏదో ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది హైడ్రోజన్తో షేరింగ్ అనేటువంటి చేసుకుంటాయి. సియర్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటి మొత్తమే లేవు. ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి, ఓవర్లాపింగ్ అని జరుగుతుంది కదా మనకి. ఓకేనా, సో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కదా మనకి. అర్థమవుతుందా. సో ఇలా ఓవర్లాపింగ్ అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ, సో ఇది ఇక్కడికి డొనేట్ అనేటువంటి చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది కూడా డొనేట్ చేయడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇది కూడా డొనేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది డొనేట్ చేస్తేనేమో ఒక స్ట్రక్చర్, ఇది డొనేట్ చేస్తే ఇంకోటి, ఇది డొనేట్ చేస్తేనేమో ఇంకోటి. సో 3 స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, సో దీన్నే మనం సిగ్మా బాండ్ అంటాం. సి హియర్ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో మనకు సిగ్మా బాండ్ ఉంటుంది. ఈ సిగ్మా బాండ్ అండ్ ఇది పి ఆర్బిటల్. సి హియర్ ఇది పి ఆర్బిటల్ కదా, పి ఆర్బిటల్, పి ఎంటీ ఆర్బిటల్, ఎంటీ పి ఆర్బిటల్. సో సిగ్మా బాండ్కి అండ్ ఎంటీ పి ఆర్బిటల్కి మధ్యలో మనకి ఏం జరుగుతుంది, రెజోనెన్స్ జరుగుతుంది. ఏంటి, ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటి షిఫ్ట్ అయిపోతున్నాయి కదా. ఓకేనా, సో అందుకని దీన్ని సిగ్మా బాండ్ పి ఆర్బిటల్ రెజోనెన్స్ అని కూడా అంటాం. ఓకేనా, సో సేమ్ హియర్ ఫ్రీ రాడికల్లో కూడా చూడండి. ఫ్రీ రాడికల్లో చూసినట్టయితే మనకి హైడ్రోజన్ దగ్గర ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, రైటే. బట్ ఇక్కడ కూడా ఏంటిది, ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఒకటే ఎలక్ట్రాన్, దాన్ని ఎట్లా సింపుల్ చేయాలి. సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేయం. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ రాడికల్ అంటే ఏంటిది, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది దానిలో, సింగిల్ ఎలక్ట్రాన్. ఇంకొక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది దాని దగ్గర. ఓకేనా, ఇది కూడా ఏంటిది, సేమ్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు కదా. ఇది ఎంటీ ఆర్బిటల్, సింగిల్ ఆర్బిటల్, మనకు డబుల్ జంట ఎలక్ట్రాన్స్ ఉండాలి అప్పుడు. బట్ ఇక్కడ ఏంటి, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏంటిది, ఇలా ఓవర్లాప్ అనేటువంటిది అవుతుంది. సేమ్ ఇలా దీంట్లో ఎలా కార్బోకేటయాన్లో ఎలా అయిందో ఫ్రీ రాడికల్ కూడా అలాగనే అవుతుంది. సో దీంట్లో ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. ఇది ఏంటంటే జస్ట్ నేమ్ కోసం, ఇది పై బాండ్ అంటే సిగ్మా బాండ్ పై ఆర్బిటల్ రెజోనెన్స్ జరుపుతుంది అని చెప్పడానికి ఒక జస్ట్ స్మాల్ ప్రూఫ్ అంటే. ఓకేనా, సో దీంతోనైనా ఓవర్లాపింగ్ జరగచ్చు, దీంతోనైనా ఓవర్లాపింగ్ జరగచ్చు. ఓకేనా, 3 ఓవర్లాపింగ్ అయితే 3 మనకు సిగ్మా బాండ్ పి ఆర్బిటల్ రెజోనెన్స్ని మనకు ఫామ్ చేస్తాయి, రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. సో ఆల్కీన్స్లో చూసుకుంటే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఆల్కీన్స్లో ఉన్న ఈ పై బాండ్ ఉంది కదా, ఈ పై బాండ్ అనేటువంటిది పై స్టార్ ఓవర్లాపింగ్ని మనకు పై స్టార్ని కలిగి ఉంటుంది. ఓకేనా, సో మరీ పెద్దగా అవసరం లేదు, దీని గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పేరు కోసం అంటే. సో ఆల్కీన్స్లో మనకి సిగ్మా అండ్ పై స్టార్ ఓవర్లాపింగ్ జరుగుతుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా చూద్దాం. ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి పౌజ్ చేసి కనుక్కోండి. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం అండ్ 3 అనుకుందాం. ఓకేనా, సో 1లో ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3లో ఉన్నాయి, పౌజ్ చేసి ఆన్సర్ పెట్టేసేయండి. ఓకేనా, సి హియర్ ఇక్కడ ఫ్రీ రాడికల్ ఉంది. ఓకేనా, ఫ్రీ రాడికల్ డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఏంటి, ఇది ఆల్ఫా కార్బన్. ఓకేనా, ఆల్ఫా కార్బన్. సో ఆల్ఫా కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒకటే ఉన్నాయి. సియర్ ఒక బాండ్ ఇక్కడ పోయింది, ఒక బాండ్ ఇక్కడ పోయింది, ఒక బాండ్, 3 బాండ్స్ పోయినాయి, ఇంకెన్ని ఉంటాయి, ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, సో 1 ఆల్ఫా హైడ్రోజన్. ఓకేనా, దీంట్లో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ హియర్, ఇది ఫ్రీ రాడికల్. ఓకేనా, సో ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. సో 2 2 3 ఈక్వల్ ఎంత, 7 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే
సి హియర్ ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బనే, సో ఇది కూడా ఆల్ఫా కార్బనే. సో ఈడ 2 ఉంటాయి, ఈడ 2 ఉంటాయి, ఈడ 3 ఉంటాయి. సో ఈడ కూడా 7 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎక్సెప్షనల్. ఓకేనా? ఎక్కడైతే నేను ఎక్సెప్షన్ అని చెప్తానో అక్కడ మీరు కాన్సన్ట్రేట్గా వినండి. సో ఇప్పుడు దీంట్లో నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని ఫామ్ చేస్తే అని అడిగిండు అనుకోండి, వాట్ యూ విల్ టెల్? ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు చెప్పండి. సి హియర్ ఇక్కడ చూస్తేనేమో ఆల్కిన్ ఉంది. ఓకేనా? ఆల్కిన్ ఉంది. ఆల్కిన్ ఏమనుకున్నాం? సో దీన్ని ఇలా అనుకొని మిగిలిన దాన్ని ఆల్ఫా హైడ్రోజన్ అనుకోవాలి. దాన్ని డైరెక్ట్ అటాచ్ ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నదాన్ని ఆల్ఫా హైడ్రోజన్ అంటారని చెప్పుకున్నాం. సో ఇదేమో మనకి ఫ్రీ రాడికల్. దీన్ని కూడా మనం ఇలా మూసేసి ఇటు పక్కనున్న దీనికి డైరెక్ట్ అటాచ్ ఉన్న కార్బన్స్ని ఆల్ఫా కార్బన్స్ అంటామని చెప్పుకున్నాం. ఓకేనా? సో వాటి దగ్గర ఉన్న హైడ్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్స్ అని చెప్పుకున్నాం. బట్ నేను ఒక కండిషన్ చెప్పాను, అది ఒకవేళ మనకు హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్ని షో చేయాలంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఆల్కిన్ అనుకో, ఆల్కిన్కి డైరెక్ట్గా అటాచ్ ఉన్న కార్బన్ అనేటువంటిది sp3 కార్బన్ అయి ఉండాలి. ఇది ఒకవేళ ఫ్రీ రాడికల్ అయినా లేదా కార్బో కేటైన్ అయినా కూడా దీనికి అటాచ్ అయిన డైరెక్ట్ కార్బన్ sp3 కార్బన్ అయి ఉండాలి. సియర్ ఇక్కడ ఇది ఆల్కిన్ అనుకున్నాం, ఆల్కిన్కి డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఏంటి? ఇది ఆల్ఫా కార్బన్. సో ఈ ఆల్ఫా కార్బన్ sp3 కార్బనా కాదా ఒకసారి చూడండి. సియర్ 1 బాండ్ 2 బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది CH అంటే ఒక హైడ్రోజన్, అండ్ ఇక్కడో బాండ్ 3 బాండ్స్ అయిపోయినాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ బాండ్ లేదు, ఓన్లీ ఇక్కడ 3 బాండ్సే ఉన్నాయి. 3 బాండ్స్ ఈజ్ 3 బాండ్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎంత sp2 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. ఇది sp3 హైబ్రిడేషన్ కలిగి ఉండదు కాబట్టి సో ఇది ఆల్కేన్స్ అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్కిన్ అనేటువంటిది రెజోనేటింగ్ అంటే హైపర్ కాంజుగేటింగ్ స్ట్రక్చర్ని షో చేయదు. ఓకేనా? అదే కార్బోకేటైన్ చూసుకున్నట్టయితే ఇటు పక్కన ఉన్న కార్బన్ దగ్గర ఇదొక బాండ్ అండ్ ఇక్కడ 3 హైడ్రోజన్స్, 4 సిగ్మా బాండ్స్ నథింగ్ బట్ ఏంటిది sp3 హైబ్రిడేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డబుల్ బాండ్స్ 2 బాండ్స్ ఉన్నాయి అండ్ 2 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బాండ్ 3 బాండ్స్, ఇక్కడ ఒక బాండ్ 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటిది sp3 హైబ్రిడేషన్. సో ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బనే. సో దీని దగ్గర 3 ఉన్నాయి, దీని దగ్గర 2 ఉన్నాయి, 1 ఉన్నాయి. సో 3 ఉన్న 1 ఎంత? 4 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి. ఇది కార్బోకేటైన్ అన్నట్టు. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ హైపర్ కాంజుగేషన్. ఇంకా మనకు రెజోనెన్స్ ఉంది. ఓకేనా? వీడియో లెంత్ ఇప్పటికే బాగా అయిపోయింది. రెజోనెన్స్ ఉంది మనకి ఇంకా, అండ్ మెజోమరిక్ ఎఫెక్ట్ ఉంది. సో అవి మనం ఒక వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాని నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో we will meet in next video. Okay na? Thank you so much all of you. Bye bye and all the very best.